రాజు గారు హార్టీ కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. క్వశ్చన్లెస్ కంటెంట్ ఇచ్చారు. థ్యాంక్ యూ. అద్భుతంగా ఉంది ట్రైలర్, వెరీ ఎంగేజింగ్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్. థ్యాంక్ యూ. మీరు యువ దర్శకులు అనాలనిపిస్తుంది. కొత్త యంగ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్గా యూ మే బి ఏ సీనియర్, యూ మే బి సెలబ్రేట్ లెజెండ్ ప్రొడ్యూసర్, బట్ యాజ్ ఎన్ యంగ్ డైరెక్టర్ యూ ఆర్ లుకింగ్ సో యంగ్ ఆన్ స్క్రీన్. చాలా బాగుంది. I have no questions, but I want just to congratulate you for the wonderful thing. అసలు నిద్ర లేకుండా చేశారు. రాత్రి దేవి పుత్రుడు వచ్చింది, రాత్రి 2 దాకా చూస్తూ కూర్చున్నాం, పొద్దున్నే మీ ప్రెస్ మీట్ పరిగెత్తుకుంటూ వచ్చాం. వెరీ గుడ్ సార్, చాలా చాలా హ్యాపీగా ఉంది. అగదా ఈజ్ రియల్లీ గోయింగ్ టు మేక్ ఏ మార్క్ ఆఫ్ ఇట్స్ ఓన్. ఎంఎస్ రాజు ఈజ్ బ్యాక్, నాట్ ఓన్లీ యాజ్ ఎ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్గా అద్భుతం క్రియేట్ చేయబోతున్నారు. హార్టీ కంగ్రాట్స్. లాట్స్ ఆఫ్ థ్యాంక్స్ అండి, లాట్స్ ఆఫ్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. రాజు గారు హాయ్. ఆయన నమస్కారం. నమస్కారం. మొన్న బాలయ్యబాబు గారు షోలో అది బాగా రిపీట్ అవుతూ ఉందండి. ప్రభాస్ని క్వశ్చన్ అడిగినప్పుడు అసలు మీరు చిరంజీవి గారి సినిమా, బాలయ్యబాబు చిరంజీవి గారి సినిమా ఉన్నప్పుడు ప్రభాస్ సినిమా వర్షం మధ్యలో అయితే ఆయన షాక్ అయిపోయాడు, వద్దు రాజు గారని మీరు వినకుండా వేశారు. అలాగే ఈ 14th రేపు సూర్య లాంటి సినిమా ప్లస్ మిగతా సినిమాలు కూడా ఉన్నాయి. సో అదే అంటే ఇలా అంత రిస్క్ తీసుకుని ఈ సినిమా కూడా అప్పుడంటే ప్రభాస్ అంటే ఒక ఇమేజ్ ఉంది, కృష్ణరాజు గారి ఇమేజ్ ఉంది. ఈ సినిమా కూడా పెద్ద హీరోల సినిమాలు ఉన్నా కానీ ఫిక్స్ అయ్యి డేట్ వెళ్ళడం గురించి ఏం చెప్తారు? ఒకటేంటంటే అంటే ఆ రోజు రిలీజ్ అయ్యే సినిమాలన్నీ బాగుంటే అన్నీ ఆడతాయి అనేది మనకి ఎప్పుడు కూడా ప్రూవ్డ్. డెఫినెట్గా 2-3 ఫిల్మ్స్కి ఏదన్నా కూడా ఒక చిన్న హాలిడే సీజన్లో దెర్ ఈజ్ ఎ గుడ్ ఛాన్స్. సో ఇక్కడ మాకు ఏ ఫిల్మ్స్ ఉంటాయి ఏంటని పక్కన పెడితే ఆ డేట్ నాకు మంచి డేట్ అనిపించింది, నేను చేసేస్తున్నాను అంతే. సో అట్ ద సేమ్ టైం మాతో పాటు మిగిలిన ఫిల్మ్స్ కూడా ఆడాలని కోరుకుంటున్నాను. సో దీన్ని స్ట్రాంగ్ అంటారు, ధైర్యం అంటారా, మాట అంటారా, ఇవన్నీ పక్కన పెట్టండి. ఇది మాత్రం వీ హ్యావ్ డిసైడెడ్ టు గో ఆన్ దట్ డేట్. ఎస్. సంక్రాంతి పండగ ఎంత ఫేమస్, ఒకప్పుడు ఎంఎస్ రాజు గారు సినిమా అంటే సంక్రాంతికి అనేది అంత ఫేమస్. అలా భవిష్యత్తులో మళ్ళీ ఎంఎస్ రాజు గారి సినిమా సంక్రాంతికి వచ్చే ఛాన్స్ ఎప్పుడైనా ఉంటుందా? మీరు చూడొచ్చా? 100%. మా సిస్టర్ ఉన్నారు, ఆవిడ నెక్స్ట్ తీసే పిక్చర్ గ్యారంటీగా అక్కడికే వస్తాం. ఓ విశాలక్షి గారు ఒకసారి ఫోన్ ఇవ్వండి, మైక్ ఇవ్వండి. ఫోన్ మైక్ ఇవ్వండి. అమ్మా నమస్తే అమ్మా, అలవాటు అయిపోయింది. అమ్మా మీకు సబ్జెక్ట్ మొన్న మేకింగ్ వీడియో చూశాను. సరే ఎంఎస్ రాజు గారి పరుగుల గురించి దీని గురించి మేము అందరూ ఆశ్చర్యపోయాం, అది వేరే విషయం పక్కన పెడితే మీరు అద్భుతంగా మాట్లాడారు అప్పుడు మేకింగ్ అప్పుడు. అంటే మీకు ఖర్చు చెప్పినప్పుడు ఏ కాన్ఫిడెంట్గా మీరు ఉన్నారో తర్వాత సినిమా తీసిన తర్వాత కూడా అది మీకు ఎలా అనిపించింది? ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ షూట్ నేను అటెండ్ అయ్యానండి. బట్ షూట్ చేసినప్పుడు వీళ్ళందరూ కూడా యాక్టర్స్ రియల్లీ, అంటే ఇప్పుడు మీరు చూసారు ట్రైలర్, ఎక్స్ట్రాడినరీ. అంటే వీళ్ళని తర్వాత నేను టచ్ చేయాలంటే భయం వేసేది, అంటే అంత బాగా యాక్ట్ చేశారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరికి ఇచ్చిన రోల్ని వాళ్ళు బాగా చేశారు. మైక్ ఈజ్ నాట్ బాగా చేశారండి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఓన్లీ అగదా అంటే ఇప్పటి వరకు దేవి, వర్షం ఇవి చెప్పుకుంటున్నారు, నెక్స్ట్ అగదా రాజుగారు అంటారు మీరు అందరూ షోర్గా ఆఫ్టర్ దిస్ మూవీ. ఓన్లీ అంటే ఆయన స్టోరీ చెప్పినప్పుడు ఎంత అనిపించిందో, తర్వాత నేను మూవీ చూశాను ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత. సో చాలా హ్యాపీ అనిపించింది, రియల్లీ థ్రిల్లింగ్. ఇది అంటే ఇప్పుడు వరకు చేసిన సినిమాలకి ఈ మూవీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. దిస్ ఈజ్ నెక్స్ట్ అగదా అంటే ఎంఎస్ రాజు గారు, దిస్ ఈజ్ ఫర్ షూర్. మేము ఎంత అడిగినా కానీ అగదా అంటే ఏంటంటే మీనింగ్ అడిగితే చెప్పలేదు ఆయన, మీరైనా చెప్తారా? లేదు సార్, ఆ సస్పెన్స్ లేకపోతే మూవీ చూడరు కదా. సస్పెన్స్ షుడ్ బి. ఈ సినిమా చూసిన తర్వాతే మీరు నెక్స్ట్ సినిమా ఆయనతో చేయాలని ఫిక్స్ అయ్యారా? షూర్ అండి, తప్పనిసరిగా చేస్తాం. ఓకే. కామేష్ గారు, నిన్ననే ఒక వీడియో చూసాం. నిన్ననే ఒక జనాల మధ్యన మీ పోస్టర్ పట్టుకెళ్ళి చూపించి ఈ సినిమా గురించి ప్రమోట్ చేయడం అవన్నీ హ్యాపీగా అనిపించింది. ఈ ప్రమోషన్ ఈ సినిమాకైనా పరిమితం, నెక్స్ట్ సినిమా కూడా అలా మీరు చేస్తారా? ఏ ఫిల్మ్కైనా ప్రమోషన్స్లో నేను యాక్టివ్గానే ఉంటాను, మీరు చూస్తూనే వచ్చారు ఫస్ట్ నుంచి. సో ఈ సినిమాకి ఇలా చేస్తే బాగుంటుంది అని రాజు గారితో కూర్చున్నప్పుడు డిస్కషన్ అయ్యింది. సో ఒక మూవీ జనాల్లోకి వెళ్ళడానికి నేను ఎంతవరకైనా వెళ్తాను. సో ఇట్స్ ఏ మూవీకి కావాల్సింది అది చేసుకుంటూ వెళ్తానండి. రాజు గారు సార్, ఎంఎస్ రాజు గారి వైభవం, సంక్రాంతి రాజు గారు అంటూ ఆ రోజులు వరుసగా ప్రతి సంక్రాంతికి మీ సినిమా రావటం, ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ ఫెస్టివల్ మూడ్ అంతా మేము ఎంజాయ్ చేసినటువంటి ఒక వైభవమైన చరిత్ర ఉంది.
బట్ కెన్ ఇట్ బి రిపీటెడ్? ఈ రోజున టాప్ స్టార్స్ అందరితోటో మీరు ఆ రోజున సినిమాలు చేశారు. ఈ రోజున మరలా అలాంటి టాప్ స్టార్స్తో సినిమాలు తీసే అవకాశం ఉందా? కెన్ వీ ఎక్స్పెక్ట్ యూ టు కమ్ బ్యాక్ విత్ ఎ బ్యాంక్? ఎస్, ఆఫ్ కోర్స్. మీరు ఆ రోజుల్లో అన్నారు, రాబోయే రోజుల్లో అని కూడా అంటాం. ఎస్. ఎనీ క్లూస్, ఎనీ లీక్స్? నో. కామాక్షి గారు హాయ్ అండి. ట్రైలర్ చాలా బాగుంది. రాజుగారి సినిమాలు అంటే హీరోయిన్స్కి ఒక మంచి ఇది ఉంటుంది ఆయన ప్రతి సినిమాలో. మీరు ఇలాంటి ఈ క్యారెక్టర్ మీకు చెప్తున్నప్పుడు ఎలా అనిపించింది? అసలు ఈ క్యారెక్టర్ గురించి ఏంటి? అంటే యాజ్ అన్ యాక్టర్గా వర్సటైల్ క్యారెక్టర్స్ ప్లే చేయాలనేది ప్రతి ఒక్క యాక్టర్కి ఉండే తపనే అది. పొలిమేర తర్వాత చాలా ఫిల్మ్స్, చాలా చిత్రాల్లో యాక్ట్ చేసినప్పటికీ ఆ పొలిమేరకు వచ్చినంత ఇంపాక్ట్ నేను ఎందులో ఇవ్వలేకపోయాను. ఆ మూవీ అంత ఇంపాక్ట్ అవ్వలేదు. బట్ స్టిల్ రాజు గారు నన్ను యాజ్ అన్ యాక్టర్గా బిలీవ్ చేసి పిలిచి ఇది ఇలా ఉంటుందమ్మా, సో ఏంటి ఏమంటావు అంటే I felt it's a blessing అండి. It's a blessing. First of all, such a veteran producer and filmmaker who has shaped Telugu cinema. ఆయన పిలిచి ఇలా ఒక అవకాశం ఉంది అంటే నేనైతే ఎగిరిగా అంతేసాను. అండ్ యాజ్ అన్ యాక్టర్గా నాకు ప్రూవ్ చేసుకోవడానికి మంచి స్పేస్ దొరికింది అనిపించింది. సో ఐ విల్ ఫర్ ఎవర్ బీ ఇన్ డెట్ టు ఎంఎస్ రాజు గారు. అగదా గురించి నేను అడగను, అంటే ఎవరు అంటే అంటే ఏంటని చెప్పలేదు సార్ ఏంటి అనేది. కానీ అగదా అంటే ఏదో క్యారెక్టర్ ఇంకోటి ఏదో ఉంది అనేది అనిపిస్తుంది. అదేమన్నా రివీల్ తర్వాత ఏమన్నా ఉంటుందా? 14th రోజున రివీల్ అయితేనే బాగుంటుంది అది. సార్ రాజు గారు, ఎస్ సార్. మీరు ఎంతో మంది స్టార్ హీరోస్ని చేశారు. అందరు చాలా సినిమాలు ఉన్నాయి. ప్రభాస్ గారు కానీ, మహేష్ బాబు గారు కానీ చాలామంది ఉన్నారు కదా. ఇప్పుడు రిలీజ్కి దగ్గరకు వచ్చింది. ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎవరిని గెస్ట్గా పిలుస్తారు ఏంటి? ఇంకా ఏం అనుకోలేదండి. ఇట్స్ స్టిల్ ఇన్ టాక్స్. వి స్టిల్ హ్యావ్ లిటిల్ మోర్ టైమ్. ఐ థింక్ ఐ విల్ రివీల్ స్లోలీ. ఒకప్పుడు మీ సినిమాల్లో మొత్తం కూడా చూస్తుంటే సెట్స్ ఎక్కువ బాగుండేది. మనం చూసాం చార్మినార్ సెట్ ఇలా ఉండేవి. ఇందులో గ్రాఫిక్స్ కూడా మీ నుంచే వచ్చింది. దేవి పుత్రుడు ఇలా చాలా సినిమాలలో చూసాం. ఇది కూడా అంతకు మించి కనిపిస్తుంది. సో ఎలాంటి రిఫరెన్స్ తీసుకున్నారు ఏంటి? రిఫరెన్స్ ఏం లేదండి. ఇట్స్ ఆల్ క్రియేటెడ్. ఇట్స్ అన్నీ కూడా ఇట్స్ టోటల్ క్రియేటెడ్. ఎక్కడ కూడా రిఫరెన్స్ అయితే తీసుకోలేదు ఇది. సో మీరు అన్నట్టు దిస్ ఈజ్ ఐ మీన్ దిస్ ఈజ్ నాట్ అన్ ఈజీ ఫిల్మ్ టు మేక్, బట్ వీ హ్యావ్ మేడ్ ఇట్ పాసిబుల్. సాధారణంగా ఇటువంటి ఫిల్మ్స్ టైం తీసుకుని 2 years 2.5 years తీసుకుంటారు. మీ అందరికి తెలిసిన మ్యాటరే. కొంచెం ప్లాన్గా చేసిన వల్ల 1 yearలో మొత్తం టోటల్గా ఫినిష్ చేయగలిగాను విత్ టోటల్ గ్రాఫిక్స్ అండ్ లాట్ ఆఫ్ సెట్స్ అండ్ లాట్ ఆఫ్ అవుట్డోర్స్. ఈవెన్ తో కొంచెం రెయిన్స్ అటువంటి కొంచెం ఇబ్బంది పెట్టినా కూడా వీ హ్యావ్ టోటలీ మేనేజ్ టు ఫినిష్ అండ్ కమ్ ఫర్ ద రిలీజ్. లాస్ట్ ఆగస్ట్ స్టార్ట్ చేసాం. అగైన్ వీఆర్ రిలీజింగ్ ఇన్ ఆగస్ట్. ఇలాంటి హర్రర్ థాట్ మీకు ఎందుకు వచ్చింది సార్? ఇది ఎందుకో వచ్చింది అంతే. ఎక్కడో మా ఆవిడకి వెళ్ళింది. నేను అన్న లాస్ట్ టైం చెప్పాను, నాయన ఒకటి దీబాయి నాయన మనకైనా డబ్బులు వస్తాయి. అప్పుడే ఆ టైంకి మా చెల్లి గారు ఏదన్నా అన్నయ్య సినిమా తీద్దాం అన్నారు. సో అన్నప్పుడు సరేమ్మా ఇటువంటి సినిమా అయితే బాగుంటుందని ఫస్ట్ స్టోరీ చెప్పాను. స్టోరీ చెప్పంగానే ఆవిడ అన్నారు కదా మొన్న ఇలాగా. సో షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో దెన్ వీ హ్యావ్ జస్ట్ గోన్ అహెడ్. నాకు ఎక్కడ కూడా డబ్బుల గురించి ఇంతకుముందు ప్రొడక్షన్స్లో సినిమా కథ, స్క్రీన్ ప్లేలు లేదా యాక్టర్లు వాళ్ళ మేకప్లు ఈ గొడవ అంతా ఎవరి డైరెక్టర్ అయినా నేను చూసుకుంటూ ఉండేవాడిని. డబ్బులు కూడా ఉండేది టెన్షన్. ఎంత పెద్ద సినిమా అయినా, ఎంత పెద్ద హీరో అయినా. ఇప్పుడు ఆ టెన్షన్ నాకు లేకుండా చేసింది మా చెల్లి. అందువల్ల నేను చాలా రుణపడి ఉంటాను ఆవిడకి. మీ సినిమాలో మ్యూజిక్ అండ్ సాంగ్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. మంచి ఎక్సలెంట్ ఉంటాయి. ఆడియన్స్ కనెక్ట్ అవుతుంటారు. ఇందులో ఏమున్నాయి సార్? ఎలాంటి ఇందులో బీజిఎం అనేది వెరీ స్ట్రాంగ్. ఇక్కడ రాకేష్ అని ఐ థింక్ ఐ వాంట్ రాకేష్ టు సే హాయ్ హియర్. ఒకసారి వచ్చేళ్ళు ఒకసారి రాకేష్. ఈజ్ ఏ జస్ట్ యంగ్ బాయ్. అండ్ మీరు ఇప్పుడు ఏదైతే చూసారో స్క్రీన్ మీద టీజర్ మీద ఏదైతే చూసారో యునో దట్ యంగ్ తరంగ్ అంటారు కదా, దట్ స్పార్క్ ఉన్న ఇది. విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ హీఈస్ ద వన్ హూ హెస్ క్రియేటెడ్ యునో దిస్ RR. అండ్ హీఈస్ ఏ కీబోర్డ్ ప్లేయర్. అండ్ ఆయన ఇందులో ఇచ్చిన ఇన్పుట్స్ కానీ, ఇందులో ఇచ్చిన ఇది కానీ, వీ వర్ డిస్కసింగ్ అబౌట్ lot of encourages. I mean, so many like youth encourages, like Devi Prasad encouraged. And even now, again, he has to, hit it big. Okay, thank you so much.
అంటే మరో దేవిశ్రీ ప్రసాద్ గారు అవుతారు. అది అట్లా మనం చెప్పలేం. అది ఎలా తను నెక్స్ట్ ఫిలిమ్స్ని బట్టి తను తీసుకున్న డెసిషన్స్ని బట్టి ఉంటుంది అది అట్లా. సార్ రాజు గారు, Yeah. సార్ కంగ్రాట్స్ సార్, ట్రైలర్ చాలా బాగుంది. సార్ అంటే ఇప్పుడు హారర్, మిస్టీరియస్, థ్రిల్ ఇలాంటి సినిమాలు ఇప్పటివరకు తెలుగు చాలా సినిమాలు వచ్చాయి. అంటే ఒక రకంగా ట్రెండ్లో ఉన్న సినిమాలు, కొన్ని సినిమాలు థియేటికల్గా చాలా పే చేస్తే కొన్ని సినిమాలు థియేటర్లో వచ్చినవి కూడా తెలియకుండా వెళ్ళిపోయాయి. సో ఇప్పుడు కొన్ని హారర్ ట్రెండ్ తగ్గింది. సో ఈ సినిమా అగదా అనే సినిమా మళ్ళీ ఆ ట్రెండ్ని బూస్టప్ ఇస్తుందా? ఇప్పటి వరకు వచ్చిన ఈ మిస్టీరియస్ థ్రిల్లర్ కానీ ఈ హారర్ మూవీస్లో అగదకున్న ప్రత్యేకత ఏంటి? ఇది యాక్చువల్గా ఏంటంటే మనం హారర్ అనుకుంటున్నాం కానీ ఎగ్జాక్ట్గా ఇఫ్ ఎన్ ఎంఎస్ రాజు ఫిలిం అయితే మాత్రం ఓన్లీ హారర్ ఒకటే ఉండదు. సో మీరు నా ఫిలిమ్స్లో ఇంతకుముందు మీరు చూసిన స్టోరీస్ ఏదైతే ఉన్నాయో, ఏదైతే ఒక కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నాయో, ఒక స్క్రీన్ ప్లే కైండ్ ఆఫ్ ఒక కొత్తదనం కానీ విజువల్స్ కానీ, సో అట్ ద సేమ్ టైం వాట్ కెన్ ఐ సే, యునో టోటల్ ఫ్యామిలీ పరంగా కానీ ఎవ్రీథింగ్ ఈజ్ టోటలీ లైక్ ఎ ప్యాకేజ్. సో దిస్ ఫిల్మ్ ఈజ్ జస్ట్ నాట్ ఎ హారర్ ఫిల్మ్. హారర్ ఈజ్ దేర్, బట్ అన్ని రకాల ప్యాకేజీలు ప్లస్ నేను చెప్పడం ఇంకోటి మర్చిపోయింది, దెర్ ఇస్ ఏ యునో గాడ్ ఎలిమెంట్ ఇన్ దిస్ ఫిలిం. ఒక అంతర్లీనంగా సాగుతుంది. అంటే ఇవాళ టోటల్గా భక్తి సినిమా తీస్తే కూడా ఇబ్బంది నాకు. సో అందువల్ల అంతా ఏంటంటే యూత్ జెన్జీ ఆడియన్స్కి నచ్చే కైండ్ ఆఫ్ యూనో ఇవన్నీ కూడా ఇందులో ఒక ప్యాకేజ్ లాగా చేసాం. రాజుగారు గారు ఒకప్పుడు బిగ్ స్టార్స్తో బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన రాజుగారు ఇప్పుడు అంటే న్యూ కమ్మర్స్తో డట్టి హరి కానీ వాన కానీ ఇప్పుడు ఈ సినిమా కానీ అంటే న్యూ కమ్మర్స్తో సినిమాలు తీస్తున్నారు కొత్త వాళ్ళతో. అంటే రాజుగారు అప్డేట్ అయ్యారు ఇప్పుడున్న ట్రెండ్కు తగ్గట్టు కొంతమంది అంటుండే, కొంతమంది రాజీ పడ్డారు రాజుగారు అని కూడా అనేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి సార్? అంటే మీ దగ్గర నుంచి ఆశించే సినిమాలు ఫస్ట్ నా టీజరు ఇప్పుడు ఇవాళ మీరు చూసిన ట్రైలర్ని బట్టి నేను రాజీ పడ్డారని ఫీలింగ్ ఎక్కడైనా ఉందా? లేదు కదా. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు స్టార్సు లేదంటే నేను స్టార్స్తో తీశాను, స్టార్స్ అయ్యారని అనుకుంటున్నాను. ఇట్స్ ఫ్రమ్ మై కంటెంట్, నాట్ ఐఎమ్ సేయింగ్ ఇట్ ఈస్ నాట్ ఎంఎస్ రాజు, ఇట్ ఈస్ ఫ్రమ్ మై కంటెంట్ వాట్ వీ ఆల్ క్రియేటెడ్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఎంఎస్ రాజు, ఎవ్రీబడి క్రియేటెడ్ ఇట్. ఆ క్రియేషన్లోంచే స్టార్స్ అయ్యారు వాళ్ళు. సో నా గొప్పతనం నేను చెప్పను. ఇంకోటి ఏంటంటే ప్రతి ఫిలిము నేను లాస్ట్ ఫేజ్ అంతా కూడా, సో అదొక ఫేజ్ ఇదొక ఫేజ్. సో ఎప్పుడు కూడా నేను స్టార్స్ని పెట్టి తీయలేదు. ఐ హ్యావ్ డన్ ఏ దేవి, ఐ హ్యావ్ డన్ ఏ మనసంతా నువ్వే, ఐ హ్యావ్ డన్ ఏ నీ స్నేహం. సో నేను ఇటు తీశాను అటు తీశాను. సో ఈ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది నాకు ఇట్స్ నాట్ ఇన్ యూనో సంథింగ్ న్యూ ఏం కాదు, కాంప్రమైజ్ ఏది అక్కడ అయినట్టు కూడా కాదు. రాజు గారు హాయ్ సార్. ఎస్ సార్ ట్రైలర్ బాగుంది సార్, థ్యాంక్ యూ. ఉంది సార్. అంటే ఎంఎస్ రాజు గారు మాకు తెలిసినంత వరకు ఏంటంటే ఒక లెజెండరీ ఫిల్మ్ మేకర్. మీరు అంటే ప్రొడ్యూసర్స్లో చాలా తక్కువ మందికి ఒక స్టార్డమ్ వస్తుంది. నాకు గుర్తున్నంత వరకు మ్యాగజైన్స్లో కవర్ పేజీలో మీ ఫుల్ లెంత్ ఫోటోలు వేసేవారు అప్పట్లో. అంటే పెద్ద పెద్ద స్టార్స్తో చేశారు. సంక్రాంతికి కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేస్తే అవి కూడా వర్కౌట్ అయినాయి, పెద్ద స్టార్ల మీద విన్ అయినాయి. అంటే ఒక మీరు చూడాల్సిన హై మొత్తం చూసేసారు. ఇప్పుడు ఫిల్మ్ మేకింగ్ అంటే చాలా కష్టం. ఇప్పుడు కొత్త వాళ్ళతో చేస్తున్నారు మీరు, కొత్త వాళ్ళతో సినిమాలు అంటే ఆ ఇబ్బందులు ఉంటాయి. అండ్ మార్కెటింగ్ ఇబ్బంది, లేకపోతే బిజినెస్ చేయడం ఇబ్బంది, ఓటీటీ ఇబ్బంది, అందరికీ దిస్ ఈజ్ ద వర్స్ట్ ఫేస్. ఒక ఇండస్ట్రీలో ఉండటం అంటే ఇది ఒక వర్స్ట్ ఫేస్. మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఉంటారు, లేకపోతే మిమ్మల్ని కాదు అనేవాళ్ళు ఉంటారు. అందరూ అనే ఒక మాట, ఎందుకు అంతా చూసేసారు కదా, ఇప్పుడు ఎందుకు ఈ తిప్పలు ఇవన్నీ, ఈ ఫేజ్లో ఎందుకు ఈ కష్టం అంటారు. అసలు వాట్ మోటివేట్స్ టు బి? అంటే యాక్చువల్గా రిటైర్ ఇంట్లో కూర్చోవడం నాకు ఇష్టం ఉండదు ఫస్ట్ థింగ్. సో యునో ఇట్స్ నాట్ దట్ నేనేదో ఇన్స్పిరేషన్గా అందరికీ నిలుస్తాను అనేది కూడా కాదు. నాకు రిటైర్ ఇంట్లో కూర్చోవడం అనేది ఐ డోంట్ వాంట్ దట్. ఐ వాంట్ టు కీప్ ఆన్ వర్కింగ్ టిల్ ఎ డై. ఓకే, సో దిస్ హ్యాస్ ట్రిగర్డ్ యునో ఇంకా మంచి ఫిల్మ్స్ చేయాలి. సో ఇందాక ఎందుకు ఈ సినిమా చేశాను అనేది ఇందాక చెప్పాను ఆల్రెడీ మీకు. ఇంకా చేయాలి, ఇంకొక 10 ఏళ్ళు చేయాలి, ఇంకో 15 ఏళ్ళు చేయాలి అనేది ఉంది. దేర్ ఆర్ సో మెనీ పీపుల్ ఇన్ హాలీవుడ్ కానీ ఎక్కడ కానీ, యూ టేక్ క్లింట్ ఈస్ట్వుడ్, ఆయన ఇంకా సినిమా చేస్తానన్నారు ఆయన. సో ఇందులో తప్పేం లేదు. మనకున్న ప్యాషన్ నాకు ఇంకా చావలేదు. ఏదో వచ్చి రిటైర్ అయిపోయి ఎక్కడ కూర్చుందాం, లేకపోతే ఎక్కడ హాలిడేస్కి వెళ్ళిపోదాం, యూఎస్ వెళ్ళిపోదాం ఆ మూడ్లో నేను లేను. మధ్యలో గ్యాప్ రావడం అనేది మాత్రం ఉంది. ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది అనేది ఆ దేవుడు తెలుసు. So when I wanted to really come back, with some good people support, I have started off. సార్ ఇప్పుడు చాలామంది స్టార్స్ని చేశారు మీరు.
కొంతమంది స్టార్స్కి వాళ్ళ కెరీర్లో బిగ్గెస్ట్ బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న స్టార్డమ్ అంతా మీ సినిమాలో లేకపోతే మీ కంటెంట్ వల్ల వచ్చిన స్టార్డమ్. ఇండస్ట్రీలో చాలామంది ప్రొడ్యూసర్లు ఉన్నారు. ప్రొడ్యూసర్ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ట్రెండ్ ఉంటుంది. ఒక 3-4 ఏళ్ళ వరకు చాలామంది స్టార్లు ఒకే ప్రొడ్యూసర్కి చేస్తారు. తర్వాత ఆయనకు ఫ్లాప్లు వస్తూ ఉంటాయి. దే మూవ్ ఆన్ ఎవ్రీథింగ్ కదా. ఇండస్ట్రీలో ఎప్పుడన్నా ఎక్కడన్నా ఆ గ్రాటిట్యూడ్ అనేది ఉంటుందా సార్? గ్రాటిట్యూడ్ అంటే ఐ విల్ ఆల్వేస్ మూవ్ ఆన్ అండి. వెన్ యూనో మనం చేసిన స్టార్స్ అవ్వచ్చు, మన ద్వారా ఏదైనా దేవుడిచ్చిన వాళ్ళకి ఇచ్చిన ఏమి సంథింగ్ అయి ఉండొచ్చు. సో వాళ్ళు ముందుకి మూవ్ ఆన్ అయిపోవడం చూస్తాను. సో అట్ ది సేమ్ టైం నేను అంతకుముందు రాజ్కోటి గారితో వర్క్ చేశాను. మళ్ళీ దేవి సినిమాకి రాజ్కోటి గారితో వర్క్ చేయొచ్చు. కానీ వై డిడ్ ఐ గివ్ ఇట్ టు దేవిశ్రీ ప్రసాద్? సో ఇవాళ ఏంటి దేవిశ్రీ ప్రసాద్? వేరే హీరోయిన్తో చేయొచ్చు. సో వై డిడ్ ఐ గివ్ ఇట్ టు త్రిష? ఇట్లా సీ నౌ అగైన్ ఐ హ్యావ్ జస్ట్ ఆప్టెడ్ ఫర్ కామాక్షి ఆర్ ఐ ఆప్టెడ్ ఫర్ శ్రవణ్ అండ్ ఆల్ దీస్ యాక్టర్స్. దే ఆర్ ఆల్ ఎక్స్ట్రాడినరీ యాక్టర్స్. నేను స్టార్స్తో చేయలేదు, లేదంటే ఎందుకు చేయట్లేదు అనేది నాకు ఎప్పుడు ఉండదు. ఆ స్టోరీ కంటెంట్ ఏదైతే సో లోపల వీళ్ళు బాగుంటారు అనుకుంటాను, అది ఎప్పుడు తీశాను. సో మై ప్రొడ్యూసర్స్ అండ్ మై ఫ్రెండ్స్ ఆల్సో యాక్సెప్టెడ్ లైక్ మీరు ఎలా అనుకుంటే అలా చేయండి, మీరు అంతకుముందు ఎలా చేశారు అలాగే చేయండి అంటే ఈ సినిమా చేశారు. అంటే సార్ మీరు ఒకళ్ళకి ప్రొడ్యూసర్ అనేవాడు ఎప్పుడు కూడా రిస్క్ టేకర్ గ్రాటిట్యూడ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాడా చేయడా అనేది మీ సంస్కారం అది. బట్ మీరు తీసుకున్న రిస్క్తో గెయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రాటిట్యూడ్ చూపించాల్సింది అనేది కల్చర్, బేసిక్ కల్చర్. ఇండస్ట్రీలో అలాంటి కల్చర్ ఉందా? లేదండి, అలాగా నేను అంటే ఆ కైండ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ వద్దు నాకు. అంటే నాకు ఇప్పుడు ఆబ్లిగేషను లేదంటే ఒక స్టార్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ కూర్చుని అంటే ఒక మీరు ఆబ్లిగేట్ అవ్వమని చెప్పాల వాళ్ళ ఆబ్లిగేషన్ అనేది కాదండి, అది కాదండి. ఎక్కడన్నా కూడా మనం వెళ్ళి అడగందా, అమ్మ కూడా అన్నం పెట్టదుగా ఫస్ట్. వాళ్ళు బిజీలో వాళ్ళు ఉంటారు, ఎవరికాళ్ళు ఉంటారు బిజీగా. సో ఇక్కడ బేసిక్గా నాకు వచ్చి ఏదైనా మధ్యలో వచ్చిన గ్యాప్ ఏంటంటే నాకు సరైన కథలు క్రియేట్ అవ్వకపోవడమే అనేది మెయిన్. సో ఎక్కడో నన్ను నేను కరెక్ట్గా ఐడెంటిఫై చేసుకోలేకపోతున్నాను, మళ్ళీ రీఐడెంటిఫై చేసుకోలేకపోతున్నాను అనే ఒక మేజర్ ఇష్యూ కొన్ని ఇయర్స్ నేను లేను. సో ఎక్కడో సో ఐ జస్ట్ ఫౌండ్ ద రైట్ థింగ్ అండ్ ఒక్కొక్కటి లైక్ వాట్ ఐ హ్యావ్ నాట్ డన్ బిఫోర్. ఇంతకుముందు నేను చేయని కథలు ఏదైతే ఉన్నా ఆ కథలన్నీ చేసుకుంటూ వస్తున్నాను. ఆల్ ది బెస్ట్ సార్. సార్ కామాక్షి గారు మీ మేకింగ్ వీడియో చూసాం, చాలా బాగుంది. మీ తపన కనపడింది, ఆర్టిస్టులతో ఎలా చేయించాలో కూడా మీరే ఎక్కువ యాక్ట్ చేసినట్టుగా అనిపించింది. అంటే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కోసం అగధ అని గా కింద గా పెట్టి గట్టిగా హిట్ కొట్టాలని పెట్టారా? అసలు ఏంది అదే మీరు ఏదన్నా అనుకోండి అగధ, ఇంకా కొంచెం గట్టిగా ఉందాం అగధ అని. ఇక్కడ వన్స్ ఏంటంటే మీరు మేకింగ్ వీడియోలో చూసి వాళ్ళు అందరికీ యాక్టింగ్ నేర్పిస్తున్నాను మాత్రం అనుకోకల్లా. సో డైరెక్టర్గా ఉండాలి, వాళ్ళు దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ యాక్టింగ్. నేను లేకపోతే నేను ఈ సినిమాకి తీసుకునేవాడు కదా యాక్చువల్గా. దే ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఇన్ యాక్టింగ్. సో దట్ అక్కడ నేను ఏదైనా యాంగిల్స్ చెప్పడం కానీ లేదంటే నాకు ఇలా కావాలని చెప్పడం అటువంటి ఇది తప్ప ఎక్కువ నేను యాక్టర్స్ సైడు నేను ఎక్కువ ఇలాగే చేయండి అని చెప్పలేదు. సో వాళ్ళకి సీన్స్ ఇచ్చేసి మీరు ఇది ఎలా చేస్తారు చెప్పండి, ఏదైనా స్మాల్ కరెక్షన్స్ ఐ యూస్ టు సే. అలాగే దెయ్యాలు వదిలించే ఒక అమ్మాయి దగ్గరికి, ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళారు, ఏదో తెలియని ఫీల్ అన్నారు, అదేదో ఒక డైలాగ్లో చెప్పారు కానీ అసలు ఎలా ఫీల్ అయ్యారు కొద్దిగా? నేను ఫస్ట్ నాకు నిజంగా చెప్తున్నాను, నమ్ముతారు లేదో తెలియదు కానీ నేను చెప్పలేదు బయటికి, కానీ ఊపిరాడలేదు నాకు. అవును, ఏదో నా చుట్టూ ఏదో ఉన్న ఫీలింగ్ ఉంది. అక్కడి నుంచి కాసేపు ఉండి ఆవిడతో మాట్లాడి వచ్చేసాను వెంటనే. పాజిటివ్ నెగిటివ్ ఫీలింగ్ కూడా ఉంటుంది. 100%. సార్ హీరో గారు, మీరు ఇంట్లో ట్రైలర్ చూసి ఏమన్నారు? ఫ్యామిలీ ఇంకెక్కడ సార్, ఇప్పుడే కదా లాంచ్ అయింది. అంటే ఓకే, వెళ్ళాక తెలుస్తుంది నాకు. మీ మేనమావ గారు చూసారా? అది కూడా ఫోన్ చేస్తారు, అంటే ఫోన్ చేసి ఎలా ఉందని అడుగుతున్నారా? మీరు చూసారేమో అని అడుగుతున్నాను, మీకేమని చెప్పారా? ఆమె మీకు తెలుసు కాబట్టి కొంచెం రిజర్వ్డ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. కామాక్షి థ్యాంక్ యూ. నా మెయిన్ మామ గురించి మీరే చెప్పండి, నేను చెప్పడం కంటే మహేందర్ రెడ్డి అని, కరుణ మహేందర్ రెడ్డి. ఓకే, కామాక్షి గారు, ట్రైలర్లో చాలా భయపెట్టారు మీరు. ట్రైలర్ బాగుంది, చాలా భయపెట్టారు. కామాక్షి గారు అంటే పొలిమేర ఫ్రాంచైజీ, నెక్స్ట్ ఈ అగధ, ఏంటి ఇలాంటి స్క్రిప్ట్లు, ఒక హారర్, మిస్టీరియల్ థ్రిల్లర్ ఇలాంటి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నాయా ఏంటి? ఇలా హీరోయిన్గా భయపెట్టే సినిమాలు చేయాలని ఫిక్స్ అయిపోయారా ఏంటి? ఫిక్స్ ఏం అవ్వలేదండి. లక్కీగా
పొలిమేర లాంటి సినిమాతో ఫేమ్ రావడంతో చాలామంది డైరెక్టర్స్, క్రియేటర్స్ దే ఆర్ కన్విన్స్డ్ కామాక్షి లాంటి రోల్స్లో బాగుంటుంది అని. అండ్ ఈ మూవీ ఈ జాన్రా పక్కన పెట్టేస్తే నా ఫస్ట్ ఫిలిం నుంచి ప్రియురాలు నుంచి అగదా వరకు జాన్రాస్ చాలా రిపీట్ అయినప్పటికీ ప్రతి దాంట్లో పాత్ర క్యారెక్టర్ చాలా వేరుగా ఉంటుంది. సో నేను ఎప్పుడు ఈ జాన్రానే చేయాలి ఇది చేయకూడదు అనేది ఎప్పుడు పెట్టుకోలేదు. క్యారెక్టర్ ముందు దానికన్నా దీనికి ఎంత వ్యత్యాసం అనేది ఉందనేది నేను చూసుకుంటాను యాజ్ అన్ యాక్టర్గా. అండ్ ఐఎమ్ ఫార్చునేట్, అంటే ఇది రెండు రకాలుగా తీసుకోవచ్చు. ఒకటి టైప్ కాస్టింగ్లా తీసుకోవచ్చు, ఒకటి ఐఎమ్ ఫార్చునేట్ టు బీ ప్లేయింగ్ సచ్ ఇంటెన్స్ రోల్స్. అండ్ డౌన్ ద లైన్ ఐ విల్ ఆల్సో బీ ప్లేయింగ్ సాఫ్ట్, వెరీ ఫెమినన్, వెరీ ఇన్నసెంట్ రోల్స్ కూడా ప్లే చేయాలనే ఉంది, చేస్తాను కూడా. బట్ యాజ్ అన్ యాక్టర్ ఐ థింక్ ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ మీ టు ప్లే సచ్ వర్సటైల్ రోల్స్ జాన్రాస్ వదిలేస్తే. సో రాజు గారు ఒక్క నిమిషం. రాజు గారు, సార్ ఈరోజు సినిమా అనేటువంటిది ఆఫ్టర్ ఆల్ సినిమా ఇస్ ఎకనామిక్స్. ఈరోజు సినిమా తీసినోడు కంటే రిలీజ్ చేసినోడు మగాడు అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎటు చూసుకున్నా సరే ఆశావహమైనటువంటి పరిస్థితులు లేవు. ఓటీటీకి కానీ థియేటర్కి కానీ ఆల్ ద ప్లాట్ఫామ్స్, చాలా ప్లాట్ఫామ్స్ కనిపిస్తున్నాయి, బట్ ఏ ప్లాట్ఫామ్ కూడా అంత ఓపెన్గా లేదు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సినిమా ఎకనామిక్స్ ఏంటి, బిజినెస్ ఎలా అవుతుంది, హౌ స్మూత్ ద ఫిల్మ్ ఈస్ గెటింగ్ రిలీజ్డ్? ఇది స్మూత్ అనేది ఇట్స్ గోయింగ్ టు బి ఈజీ, ఓకే. బట్ దీని యొక్క బిజినెస్ స్ట్రాటజీస్ కానీ అవన్నీ కూడా దే ఆర్ యునో, ఇది ఈ సినిమా మీద ఉన్న ఒక నమ్మకంతో మేము ఇట్స్ లైక్ వీఆర్ టేకింగ్ ఎ ఛాన్స్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ సో ఇదేంటంటే డెఫినెట్గా సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ బిగ్ యునో లైక్ అన్ ఓపెనింగ్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ థియేటర్స్లో కూడా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు రిలీజ్ లైక్ ఎ స్మాల్ ఫిలిం. దిస్ ఈజ్ నాట్ ఎ స్మాల్ ఫిలిం ఆఫ్ కోర్స్. ప్రీ క్లోజర్ అనేటువంటి ఏమైనా ఉంటుందా? ఏమండి ప్రీ క్లోజర్ బిజినెస్ అంటే ఈ ట్రైలర్ ఇవాళ రిలీజ్ అవుతుంది, అన్ని మాటలు జరుగుతున్నాయండి. ఓకే, ఐ థింక్ ద నెక్స్ట్ 1-2 days రాజు గారు, ఎస్ సార్ ఇప్పుడు మనం మార్స్కి రాకెట్లు పంపిస్తున్నాము, టెక్నాలజీ చాలా డెవలప్ అయింది. సో ఈ సినిమాలో ఇంకా నగ్న పూజలో చూపించడం ఏంటి సార్? అంటే అటెన్షన్ కోసమా లేకపోతే? అది యాక్చువల్గా అండి దట్స్ ఓన్లీ ఎ పార్ట్ అండి. ద హోల్ ఫిలిం విల్ నాట్ డిపెండ్ ఆన్ దట్. ఇట్స్ ఓన్లీ మీరు చూసిందంతా ఇట్స్ ఎ స్మాల్ పార్ట్, అంతా దాని మీద ఉండదు. నేను చెప్పాను ఇందాక మీకు ఏంటంటే ఎమోషన్స్ మీద ఎక్కువ వెళ్ళాము. సో అటువంటి ఒక ఫ్యామిలీ మీద ఎక్కువ వెళ్ళాము అనేది షూర్గా హారర్ ఎలిమెంట్ అనేది ఉంటుంది. బట్ ఏంటి మీకు ఇందులో చూపించింది ఇట్స్ లిటిల్ పార్ట్ అంతే. అంటే నగ్న పూజలు అలాంటి చూపించడం వల్ల మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? దట్ రియాలిటీ వాట్ ఐ హావ్ సీన్ సమ్వేర్. ఓకే, సో ఐ జస్ట్ వాంటెడ్ టు పోర్ట్రే దట్. సార్ ఆ సీన్స్ కథకి ఎంత అవసరం అండ్ సెన్సార్ నుంచి ఏమైనా అబ్జెక్షన్స్ వచ్చినాయా? ఏం రాలేదండి సార్, ఏం రాలేదు. సార్ రాజుగారు అంటే ఒకప్పుడు షోమ్యాన్, బాలీవుడ్లో సుభాష్ గాయ్ ఒక షోమ్యాన్, సౌత్లో రాజుగారు. సో మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో తక్కువ బడ్జెట్తో చిన్న సినిమాలు చేయడం, చిన్న యాక్టర్లతో పనిచేయడం, కథలు దొరకకన్నా స్టార్ హీరోలు మీకు డేట్స్ ఇవ్వకపోవడమా, ఎందుకు రిస్క్ అనుకొని చేయలేకపోవడమా? ఇది ఫస్ట్ నేను ఒప్పుకోనండి, చిన్న సినిమా అంటే ఒప్పుకోనేది. మీరు ఆల్రెడీ చూసిన టీజర్ ట్రైలర్ బట్టి డూ యూ థింక్ ఇట్స్ ఏ స్మాల్ ఫిలిం? ఇట్ ఈస్ కాస్టెడ్ అస్ స్టార్ వాల్యూని బట్టి చూస్తే స్టార్ వాల్యూ అనేది అన్నిటికీ వర్కౌట్. ఎంతమంది ఉన్నారు యాక్టర్స్, అందరికీ చేసేమంటే ఎట్లా చేస్తారు వాళ్ళు? వీ హ్యావ్ టు ఫైండ్ ఎ వే దట్ హౌ డు వీ గెట్ వన్ స్టోరీ అండ్ డూ ఇట్ తీసుకెళ్ళాలి ప్రజల్లోకి అనేది ఉండాలి తప్ప మనం సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 10 సంవత్సరాలు అక్కడే కూర్చుని ఒక పెద్ద స్టార్తో చేసే అలవాటు అయితే ముందు నుంచి నాకు లేదు. సార్ స్టోరీ దొరికితే స్టోరీని పట్టుకుని వెళ్ళాను తప్ప ముందు నుంచి. సార్ మీరు అడిగితే సార్ వాళ్ళందరూ ఆల్రెడీ స్టార్స్ అయిపోయారు సార్, ఈ మూవీతో మేము అవ్వాలని కోరుకోండి సార్. రాజు గారు ఇప్పుడు ఎప్పుడు మీరు స్టార్స్ తోటే చేయండి ఎట్లా? అలా కాదు కదా. నేను ముందు నుంచి ఒకసారి నా గ్రాఫ్ చూడండి మీరు. అవును సార్, అదే నేను ఒకళ్ళు పెద్ద స్టార్గా ఉండగా నేను సినిమా తీసాను. మీరు ఆ మాట అడగకూడదు కదా నన్ను.
ఈజ్ అ స్టార్ మేకర్. స్టార్ మేకర్. ఎస్ వి విల్ బీ స్టార్స్ సూన్. రాజు గారు 2 క్వశ్చన్స్ అండి. ఒకటి, మీరు ఇందాక స్పీచ్ లో మాట్లాడుతూ కమ్బ్యాక్ ఫిల్మ్ అన్నారు. అంటే దేనికి కమ్బ్యాక్? అంటే మీకు 35-40 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఎంఎస్ రాజు గారు అంటే తెలియదు ఉండదండి. మీరు అడిగింది చాలా మంచి ప్రశ్న. నాకు నేను చెప్పుకుంటుంది అది, నాకు లోపల ఉన్నది బయటికి చెప్పుకుంటున్నాను. అరే నువ్వు కంబ్యాక్ రా అంటే నాకు చాలా రోజులు గ్యాప్లో మంచి సినిమా థియేటర్లో పడలా. అరే ఎంఎస్ రాజు యువర్ కమింగ్ బ్యాక్ రా అని చెప్పుకోవడంలో మీ అందరూ చెప్పుకున్నా అంతే. మీరు అందరూ నా సోదరులు, మీకే చెప్పుకోవాలి. మీరు మా ఫ్యామిలీ, నేను మీకే చెప్పుకోవాలి. అంటే మీకు నేమ్ అండ్ ఫేమ్ బాగా ఉంది. సో ఇప్పుడు డబ్బుల కోసం కానీ లేకపోతే ఇంకో డైరెక్షన్లో టార్గెట్ అని లేదు సార్. నేమ్ అండ్ ఫేమ్ అనేది ప్రతి ఫ్రైడే మనకి మారిపోతూ ఉంటుంది. ఆన్ ఫ్రైడే ఇట్ విల్ చేంజ్. అప్పుడు వరకు మీకు థర్స్డే నైట్ వరకు అనుకున్నాడు, ఫ్రైడే ఢామని పడతాడు. సో అందువల్ల ఐఎమ్ అగైన్ స్ట్రగ్లింగ్ టు రియల్లీ గెట్ బ్యాక్ మై సెల్ఫ్. సెకండ్ క్వశ్చన్ అండి. అంటే కథ విజువల్ చాలా బాగున్నాయి, ఫెంటాస్టిక్. సో దీనికి టోటల్లీ ఫిక్షనల్, 100% ఫిక్షనల్ కదా, లేదైనా ఎలిమెంట్స్ అయినా చిన్న పార్ట్స్ అయినా మీరు గతంలో విన్నాయి కానీ ఏదన్నా ఇన్సిడెంట్స్ ఉన్నాయి? యాక్చువల్గా మీతో అనకూడదు కానీ ప్రభు గారు వినండి అని చెప్పింది. నేను యాక్చువల్గా అనకూడదు కానీ నేను నా చిన్నప్పుడు దేర్ వాజ్ ఎ రియల్ స్టోరీ ఫర్ మీ. నాకు ఒక 6 months to 8 months మధ్యలో స్కూల్ మానిపించేశారు మా ఫాదర్ మదర్. అది అంటే ఏ స్కూల్ ఎందుకు మానిపించారు అనేది నాకు కొన్ని రోజులు నాకు ఏం జరిగిందో నాకు కూడా తెలియదు. ఐ వాజ్ నాట్ ఇన్ సెన్సెస్. సో ఏదో పట్టింది, ఏదో ఇష్యూ ఉందని మాత్రం. అది మా నాన్నగారు వాళ్ళు తర్వాత నాకు ఆ ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత వాళ్ళు లోపల మాట్లాడారు, ఓకే సో ఏదో ఒక గాలి అయితే తగిలింది అనేది నాకు. సో నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ ఉందని చెప్తున్నాను. దిస్ ఈజ్ నాట్ ఫర్ ద పబ్లిసిటీ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇఫ్ యూ కెన్ ఆస్క్ మై, నేను కావాలంటే మా ఫాదర్ లైన్ కలుపుతాను ఇప్పుడు. అందరికీ ఉంటాయి కాదండి. సో దట్ 6 to 8 months సమ్వేర్ ఐ రియలీ డోంట్ నో వాట్ హ్యాపెండ్. నేనేం ప్రవర్తిస్తాను నాకు తెలీదు. సో అక్కడెక్కడో ఒకసారి నాకు నువ్వు ఏదో హారర్ సినిమా తీయవా స్వామి అని మా ఆవిడ అన్నప్పుడు ఒకసారి అన్నీ గుర్తుపెట్టుకున్నా. ఏదో ఉంది, దేవుడు ఉంది, అది ఉంది, ఏదో ఉంది, అది ఏంటో చూద్దాం అని దానికి అప్పుడు ఇన్సిడెంట్ నేను స్ట్రాంగ్గా పెట్టుకున్న మైండ్లో. ఎస్, దేర్ విల్ బి సమ్ ఫోర్సెస్, ఆపోజిట్ ఫోర్సెస్ కూడా ఉంటాయి అనేది నా మీరు ఐ థింక్ అగదా, ఆరిజిన్ ఆఫ్ అగదా చూసినప్పుడు మీకు అర్థమై ఉంటుంది. సో ఐ ట్రావెల్డ్ సో మెనీ ప్లేసెస్, సో మెనీ స్టేట్స్. ఆ స్టేట్స్ గురించి చెప్తే నన్ను గవ్వుకుంటూ బ్యాన్ చేయొచ్చు నన్ను, అందువల్ల నేను ఎక్కువ చెప్పను. ఐ ట్రావెల్డ్, ఐ సీన్ మెనీ థింగ్స్. చూసినప్పుడు నాకు సో ఏదో తెలియని ఒక ఫీలింగ్ అయితే కలిగింది. ఏదో ఒక గాలి, ఏదో సంథింగ్ ఇస్ దేర్, ఐ డోంట్ నో ఉందా లేదా అనేది నేను కాంక్రీట్గా నేను చెప్పలేను. బట్ దేర్ ఇస్ డెఫినెట్లీ సంథింగ్. ఆ ఇన్స్పిరేషన్ తోటి ఈ ఫిల్మ్ని ఐ స్టార్టెడ్ రైటింగ్ దిస్ ఫిల్మ్. సో లుకింగ్ ఫర్ బిగ్ సక్సెస్ సార్. రాజు గారు సార్, అంటే ఒక ఎంఎస్ రాజు సినిమా అంటే ఇంతకుముందు ఓన్లీ ఒక ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా అన్నట్లు ఉండేది. బట్ మీ ప్రీవియస్ ఫిల్మ్స్ లైక్ టట్టి హరి కానీ, లేదంటే ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ ఏ సర్టిఫైడ్ ఫిల్మ్ లాగే అనిపిస్తుంది. సో లూజింగ్ దోస్ ఫ్యామిలీ ఆడియన్స్ కానీ, లేదంటే బ్యాక్ టు బ్యాక్ ఇట్లా ఏ సర్టిఫైడ్ సినిమాస్ అయినా కానీ, యూఆర్ లూజింగ్ దట్ సెట్ ఆఫ్ ఆడియన్స్ యాజ్ వెల్ కదా. ఆ ఫియర్ ఫ్యాక్టర్ లేదా? అదే ఉండదండి. ఇవాళ దిస్ ఈస్ ద టైమ్ వేర్ యానిమల్ ఈజ్ రన్నింగ్. ఇట్ ఈస్ అన్ ఏ సర్టిఫికేట్ ఫిలిం. దిస్ ఈస్ ద టైమ్ వేర్ లాట్ ఆఫ్ ఈ మధ్య హిందీ ఫిల్మ్స్ ఏంటమ్మా ఈ మధ్య సమ్ దురంధర్ ఇవన్నీ ఆడుతున్నాయి. ఫ్యామిలీస్ తోటి వెళ్ళిపోయారు, పిల్లలు వచ్చారులే తెలీదు, ఫ్యామిలీస్ లేడీస్ అంతా వెళ్ళిపోయారు. సో దెర్ ఇస్ నో వరీ. ఈవెన్ నేను ఒక పోకిరి అనే ఫిలిం నేను సినిమా థియేటర్లో చూసినప్పుడు వేరు వెనకాతల నుంచి కొంతమంది దాని గురించి మాట్లాడుకుంటారు. ఇది వన్ సైడ్ ఫిలిం అమ్మా అని. ఏ వన్ సైడ్ ఫిలిము మొత్తం అందరూ చూసేశారు. సో రూల్స్ రెగ్యులేషన్స్ అనేది ఐ డోంట్ థింక్ మన సినిమాకి, రాజకీయాలకి, స్పోర్ట్స్కి అనేది ఉండదని అనుకుంటున్నాను నేను. ఐ థింక్ సో. రాజుగారు ఇక్కడండి. రాజుగారు, ఎస్ సార్. అంటే ఈ మధ్యన సార్ డివోషనల్ కానీ, మైథాలజీ కానీ, ఈ కాన్సెప్ట్తో సినిమాలు ఎక్కువ వస్తున్నాయి. కాకపోతే వీటిని కరెక్ట్గా వాడడం కంటే మిస్యూజ్ చేయడమో, కూని చేయడమే ఎక్కువ అవుతుంది. అంటే బలవంతంగా దాన్ని ఇరికిచ్చే ప్రయత్నం ఎక్కువ అవుతుంది సార్. ఈ సినిమాలో కూడా ఆ ఎలిమెంట్లు ఉన్నాయి అంటున్నాను. ఇది న్యాచురల్గా వచ్చిందేనండి. ఇందులో ఏది కూడా ఇరికించిన థింగ్స్ అయితే లేవు, అది మాత్రం షూర్. మీరు 14వ తారీఖు సినిమా చూసినప్పుడు మీరు అలాగే ఏదో ఇరికించారండి అని చెప్పండి,
నేను అప్పుడు దాని మీకు ఆన్సర్ మళ్ళీ చెప్తాను మీకు. ఓకే సార్, ఇప్పుడు స్టార్ ప్రస్తావన వచ్చింది, అందరినీ స్టార్ని చేస్తున్నా అన్నారు, కానీ మీ అబ్బాయిని స్టార్ని చేయట్లేదు అనే ఒక కామెంట్. ఎవరి టైం వాళ్ళకి ఎప్పటికన్నా వస్తుంది, వాళ్ళ టైం వాళ్ళకి వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ దాని గురించి మాట్లాడే ప్రసక్తి మళ్ళీ వస్తుంది తప్పకుండా. కామాక్షి గారు, సో మీరు డాక్టర్ కమ్ యాక్టర్, సో ఇప్పుడు కొంచెం చాలా బిజీగా ఉన్నారు షెడ్యూల్స్లో, మరి కంటిన్యూ చేస్తున్నారా? అండ్ మై సెకండ్ క్వశ్చన్, సో విరూపాక్ష ఓపెనింగ్ సీన్ నుంచి కంటిన్యూగా పొలిమేర టు కంటిన్యూగా చేస్తున్నారు. సో ఇప్పుడు రాజుగారు చెప్పినట్లు ఆయనకి ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉందని, మీరు ఇన్ని మూవీస్ చూశారు, ఎప్పుడైనా మీకు జనరల్గా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇలా భయపడడం కానీ ఇట్లాంటి మీ పర్సనల్ లైఫ్లో జరిగిందా? అంటే డాక్టర్స్ ఇట్లాంటివి నమ్మరు కదా. అంటే డాక్టర్స్ ఇలాంటివి నమ్మరు. వి ఆల్ లైక్ టు యూనో కేటగరైజ్ థింగ్స్. డాక్టర్స్ నమ్మరు, యాక్టర్స్ నమ్ముతారు. సో అలా ఏం లేదు, ఇట్స్ అన్ ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్. రాజు గారికి ఒక ఎక్స్పీరియన్స్ అయింది లైఫ్లో. ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఐ హ్యావ్ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ సచ్ థింగ్. బట్ ఈ మూవీ చేస్తున్నంత వరకు, నేను టీజర్ లాంచ్ రోజు కూడా చెప్పాను, ఇప్పుడు అదే చెప్తాను, ఐ బికేమ్ మోర్ స్పిరిచువల్. I started becoming more calm. ముందు అంత కామ్నెస్ అండ్ అంత స్పిరిచువల్ సెన్స్ నాకు ఉండేది కాదు. ఈ 1 yearలో నా పర్సనాలిటీలో షిఫ్ట్ అయితే నేను చూడగలిగాను. రాజుగారు చెప్పండి. చాలామంది స్టార్స్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్స్ అయ్యారు మీరు చేసిన వాళ్ళు, మరి ఈ సినిమా పాన్ ఇండియా లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారా? యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ మొత్తం అన్ని స్టేట్స్లో చేద్దాం అనుకున్నాం ఫస్ట్. సో దట్ ఈస్ హౌ. సో ఒక స్టేజ్ తర్వాత సినిమా చూసిన తర్వాత మేము అందరూ కలిసి డిసైడ్ అయ్యాం. బట్ ద ప్రాబ్లమ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ వెన్ వీ వెంట్ లోపలికి ఇన్సైడ్కి వెళ్ళిన తర్వాత అర్థమైంది మ్యాటర్ ఏంటంటే, ఈ మధ్య లాట్ ఆఫ్ ఫిలిమ్స్ దే ఆర్ రిలీజింగ్ ఇన్ పాన్ ఇండియా, వెదర్ ఇట్ ఈస్ తెలుగు, తమిళ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కాన్సన్ట్రేషన్ ఏ లాంగ్వేజ్లో తీసామో దాని మీద చేయట్లా. ఐ థింక్ యూఆర్ ఆల్సో ఫీలింగ్ ఆల్ దట్. ఎక్కడో హిందీలోకి వెళ్ళిపోయి చేస్తున్నారు, ఇక్కడున్న ప్రెస్ను వదిలేస్తున్నారు, ఇక్కడున్న ఆడియన్స్ వదిలేస్తున్నారు. సో వాట్ వీ థాట్ ఈస్ వీ వాంటెడ్ టు ఈ ఫిలింని ఐ థింక్ ఐ షుడ్ అనౌన్స్ దిస్ లైక్ ఫర్ కర్ణాటక హోంబల్ ఈజ్ డూయింగ్. ఓకే, సో వాళ్ళు వీకే ఫిలిమ్స్ అని వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఉంది, వాళ్ళు రిలీజ్ చేస్తారు. వాళ్ళు ఇచ్చిన సలహా ఏంటంటే, మీరు ఫస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ ఓన్లీ తెలుగు, లైక్ హౌ వి కాన్సన్ట్రేట్ కాంతారా. సో కాంతారా బ్రాండ్ వచ్చిన తర్వాత కాంతారా 2 మొత్తం రిలీజ్ చేశారు. అలా ఫస్ట్ దిస్ ఈజ్ ఎ ఫెంటాస్టిక్ ఫిలిం, సో వీ విల్ డూ ద ఫిలిం. సో మీరు ఫస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ తెలుగు. వీ హ్యావ్ ఫినిష్డ్ డబ్బింగ్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్, ఎవ్రీథింగ్ ఈజ్ సెట్, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఫర్ ద అన్ని రకాలుగా వీఆర్ రెడీ. సో ఇది వాళ్ళు ఇచ్చిన సలహా నాకు రైట్ అనిపించింది. ఎక్కడో ఇప్పుడు నేను ఎక్కడో కూర్చొని కర్ణాటకలో అటు పరిగెత్తాలి, ఇటు పరిగెత్తాలి, అక్కడ ఏముంటుందో ఓపెనింగ్ మనకు తెలియదు. ఇక్కడ సక్సెస్ అక్కడ ఉన్న ఓపెనింగ్ తెస్తుంది అనేది నాకు ఎందుకు ఫీలింగ్ వచ్చి, దెన్ వీ డిస్కస్డ్ విత్ అవర్ ప్రొడ్యూసర్స్ అండ్ దెన్ దే సెడ్ ఓకే అన్న, మీరు అలాగే చేయండి, మీరు అలాగే వెళ్దాము అని చెప్పేసి అన్నారు. అండ్ ఇంకొక రియల్ థింగ్స్ కొన్ని చెప్పాలంటే, ఈ ఫిలిం గురించి ఇప్పుడు ఎవరు డబ్బాలు కొట్టుకోవాలి అనే స్టేజ్కి ఇప్పుడు స్టేజ్ మీద వచ్చేసింది. సో మనం మన సినిమా గురించి మనం మాట్లాడాలి యాక్చువల్గా. అంటే ఇప్పుడు అది మాట్లాడేది కూడా అందాలి జనానికి అనేది నేను ఇందాక నుంచి నేను మాట్లాడేది. ఈ ఫిలింది ఇంకొక రియల్లీ వాట్ ద కాన్ఫిడెన్స్ ఐ హ్యావ్ ఇన్ దిస్ ఫిలిం ఈజ్ ఓకే, నాకు ఇంట్యూషన్ ఉంది, నాకు నచ్చుతుంది సినిమా, ఎంతో ఓకే. ఒక ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ హూ ఈస్ డూయింగ్ దిస్ ఫిలిం అండ్ హిస్ నేమ్ ఈజ్ మిస్టర్ సంజయ్. He is there in the business from 2012. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను వచ్చి కలిశారు. ఒక 20 స్టేషన్స్ చేద్దాం రాజు గారు, కొన్ని షోస్ వేద్దాము మనం, అది ఇది అని అంటే, నాకు కొంచెం చిన్న బాధ వేసిందంటే, నా దాంట్లో స్టార్స్ లేరు, సరే ఇట్లా కొన్ని స్టేషన్స్ చేద్దాం అంటున్నారు అని చెప్పి ఐ టుక్ ఎ రిస్క్. ఐ టోల్డ్ హిమ్, సార్ యూ కమ్ అండ్ వాచ్ ద మూవీ, ఐ విల్ షో యూ ద హోల్ మూవీ. అప్పటికి మొత్తం కాపీ రెడీ అయిపోయింది. అంటే ముందే చూపించేస్తారా అన్నాడు. లేదు రండి, పర్లేదు రండి అన్న. ఆయన ఒక్కనే చూశాడు సినిమా కూర్చొని. ఆయన బయటకు వచ్చి, ఐఎమ్ రిలీజింగ్ 150 స్టేషన్స్ అండ్ ఐఎమ్ టేకింగ్ ఆస్ట్రేలియా ఆల్సో, ఐఎమ్ టేకింగ్ యూకే ఆల్సో అనే మాట అన్నారు. అప్పుడు ఆ టైంలో నా కళ్ళల్లో నీళ్ళు తిరిగి, ఎస్ యూఆర్ గోయింగ్ టు హిట్. శ్రవణ్ గారు, ఆల్ ద బెస్ట్.
శ్రవణ్ హియర్. హాయ్ సార్, చెప్పండి సార్. డర్టీ హరి కానీ మంగళవారం కానీ అవన్నీ చూస్తే ఇప్పుడు అగద కానీ అన్కన్వెన్షనల్ రోల్స్ చేస్తున్నారు. సో రాజుగారు ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు ఈ ట్రైలర్ చూసినప్పుడు చాలా ఇంటెన్స్ క్యారెక్టర్ కనిపిస్తుంది. సో ఈ జర్నీ ఎలా ఉందండి, ఈ అగద జర్నీలో? Sir, I think unconventional people meet unconventional people or attract unconventional people. So Rajugar always has been unconventional. Consciously, unconsciously, neenunna cinema, time or the making of cinema lo, you need to take risks. Endukante simple cinema without anything new, I think acceptance ledu. So I have always told myself, just go for it, gut feeling, filmmaker మీద నమ్మకం. ఎందుకంటే ఎంత కాదని ఒక యాక్టర్ అనేది మేము చూసిన ప్రపంచంలో స్థిమితంగా మా ఇమాజినేషన్ ఒక స్థిమితంగానే ఉంటుంది. సో వీ వుడ్ లైక్ టు వర్క్ విత్ ఫిల్మ్ మేకర్స్ హూ నో మచ్ మోర్ దెన్ అస్. సో ఆల్వేస్ లుక్ ఫర్ సుపీరియర్ బ్రెయిన్స్, బికాజ్ మమ్మల్ని ఈజీగా డైరెక్ట్ చేస్తారు. మా లోపల నుంచి కూడా ఏదన్నా కొత్త కోణాలు వస్తుంటాయి. సో దట్స్ ఆల్ ఇట్ ఈస్. ఐ థింక్ రాజు గారు ఫస్ట్ ఫిల్మ్ ఇచ్చారు నాకు, డర్టీ హరి. ఆ టైంలోనే హీ మస్ట్ హవ్ ఫెల్ట్ దట్ హీ కెన్ ప్రాబ్లీ సీ మీ ఇన్ అదర్ రోల్స్. జస్ట్ బేస్ లైన్లో మీరు ఆలోచిస్తే యాక్చువల్లీ డర్టీ హరి చేశాక, లేకుంటే నన్ను డర్టీ హరిలో చూసాక మేబీ హీ షుడ్ హ్యావ్ నాట్ ఇమాజిన్డ్ మీ ఈ రోల్లో అసలు యాక్చువల్గా. బట్ హీ must have seen, which I am very glad about, and I would still want to keep experimenting if everything goes well. నేను దీన్ని తాను చెప్పేదాన్ని వెరీ సింప్లిఫై చేసి చెప్పేస్తాను మీకు, అంటే మీకు ఎక్కే విధంగా చెప్తాను నేను. లైక్ ఒక్కడు ఫిలింకి మహేష్ బాబే కరెక్టు, ఒక వర్షానికి ప్రభాసే కరెక్టు, ఒక నువ్వు వస్తానే వద్దడానికి సిద్ధార్థే కరెక్టు, ఒక మనసంతా నువ్వేకి ఓన్లీ ఉదయ్ కిరణే కరెక్టు. ఈ ఫిలింకి వీళ్ళందరే కరెక్ట్. అంచేత ఐఎమ్ వెరీ సో తను చాలా హానెస్ట్గా చెప్తున్నాడు. ఎంతసేపు చెప్తాడో తెలియదు అది. రాజుగారు సార్, రాజుగారు సార్ అయిపోయింది. ఇందులో అంటే ఇందులో ఉన్న జో అంటే తను లేకపోతే ఈ సినిమాలో ఇంత ఇంటెన్స్గా ఈ సీన్స్ వచ్చాయి కాదు. వాట్ ఐ మీన్ ఇట్స్ లైక్ తన మదర్ని ఇంట్రడ్యూస్ చేశాను నేను, ఆ గ్రేట్ మంజుడు గారు అమ్మాయి తను. దట్ వాజ్ ఏ వెరీ బిగ్ హిట్ దేవి అనేది. సో మళ్ళీ తనకి నెక్స్ట్ తరంలో తనకి 14 ఏళ్ళు అప్పుడు అమ్మాయికి, ఇప్పుడు మళ్ళీ వచ్చే తరంలో తను చేశాను. సో షీ హెస్ నాట్ యాక్టెడ్ ఇన్ ఎనీ ఫిలిమ్స్, బట్ ఐ వాజ్ షాక్డ్ when she was doing. I was shocked, literally shocked. And Ulka, అంటే ఉల్కా మీకు ఇలా జస్ట్ సింపుల్గా ఉంది ఎంతో ఓకే. బట్ వెన్ నో ఆఫ్టర్ ఐ హ్యావ్ సీన్ వన్ ఆఫ్ హర్, ఒకసారి వినేమ్మా సురేష్ కాదు, ఒక్కసారి నేను తన యాక్టింగ్ ఒక సినిమాలో చూసిన తర్వాత ఇందులో ఉన్న ఎంత డిఫికల్ట్ రోల్ అనేది మీకు డెఫినెట్గా తెలుస్తుంది. నేను ఇప్పుడు ఏం చెప్పినా మీకు, ఎందుకంటే ఆ విజన్ అనేది మీరు సినిమా చూస్తేనే తెలుసు ఎంత డిఫికల్ట్ రోల్ అనేది. దాన్ని ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డూ. ద వే ఆఫ్ యాక్టింగ్, లేదంటే ప్రతి మినిట్, ప్రతి షాట్, ప్రతి ఇది కూడా తను చేయడం. సో అట్లాగే వచ్చి ఐ థింక్ లేడీ అమితాబ్ నెక్స్ట్ మా కామాక్షి. ఎస్ 100%. మీకు క్లాప్స్ పడకపోతే ఇంక నేను ఇంకా మనకి సినిమాలు తీయగలదు ఇంకా. సార్ అండ్ ఇంతమంది గురించి చెప్పి ఇప్పుడు నా గురించి చెప్పలేదు, ఎక్కువ మాట్లాడాను అనుకుంటాడు. ఇప్పుడు తను ఆఫ్టర్ వర్కింగ్ విత్ హిమ్ ఇన్ డర్టీ హరి, నాకు ఎక్కడో ఎవడన్నా అడిగితే బాగుండు, హూ వాజ్ యువర్ బెస్ట్ ఇంతవరకు చేసిన హీరో ఆర్ యాక్టర్ అని ఎవరన్నా నన్ను అడుగుతారన్నా, ఎవరు అడగలా. ఇప్పుడు చెప్తున్నాను, హీఈస్ ద బెస్ట్ యాక్టర్ ఐ ఎవర్ వర్క్డ్. I have done with everybody. Everybody has got their own, చరిష్మా. అదేంటనేది మీరు చూస్తారు. మీరు డర్టీలో చూసారు హౌ సునాయాసంగా ఒక అమ్మాయిని పటాయించడం, ఒక అమ్మాయితో మాట్లాడడం, ఒక అమ్మాయిని అలా లొంగ తీసుకోవడం ఎట్టా ఈ అబ్బాయి చేశాడు అనేది. ఆ జోనర్ ఆయనకి ఎక్స్పీరియన్స్ ఏమో బాగా. ఏమో నీకు ఎక్స్పీరియన్స్ అన్నమాట చెప్పలేదు. మీరే వాళ్ళకి అలా ఫీడ్ ఇచ్చారు సార్, అది డెఫినెట్గా వస్తుందని నాకు తెలుసు. ఆ క్వశ్చన్ ఇప్పుడు
నాకు సురేష్ గారు ట్రైనింగ్ ఇచ్చారు అనుకుంటా. నేను యాక్చువల్గా ఏంటంటే తనకి డర్టీ హరి పార్ట్ 2 ఆఫర్ ఇచ్చాను. సార్ నాకు ఎవరు పెళ్లి చేసుకోరు సార్, నన్ను ఇక వదిలేయండి ప్రస్తుతం వద్దన్నాడు అని అన్నాడు. సరే తర్వాత దెర్ వాజ్ ఎ గ్యాప్, ఒక 3-4 ఇయర్స్ గ్యాప్ ఉంది. గ్యాప్ ఉన్న తర్వాత ఇది ఎవరని 2-3 తన గురించి ఆలోచన వచ్చింది, కానీ ఎక్కడో మేబీ కైండ్ ఆఫ్ ఇది అది చేసిన తర్వాత జనం ఒప్పుకుంటారు లేదా దీన్ని అనే దాని మీద నేను ఉన్నా యాక్చువల్గా. ఇప్పుడు ఎక్కడో ఒక కైండ్ ఆఫ్ ఇదిలో సడన్గా ఎల్లుండి ఎప్పుడు షూటింగ్ ఉందని అనుకుంటా కదా. సో ఐ జస్ట్ కాల్డ్ హిమ్ అండ్ సో హీ వాజ్ ఇన్. అండ్ అతను చేసింది ఐ కెనాట్ ఇమాజిన్ దట్ ఎనీబడి ఎల్స్ కెన్ డూ దిస్ రోల్. ఉల్కా గుప్తా గారు సార్, రాజు గారు సార్, సార్ యాక్చువల్గా మీరు ప్రొడక్షన్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ 2 చేస్తున్నా. ఇప్పుడు సినారియోస్ ప్రకారం టికెట్ రేట్స్, ఫుట్ ఫాల్స్ అనేది చాలా ఎక్కువ చూస్తున్నారు ఈ మధ్యకాలం. అంటే టికెట్ రేట్స్ తక్కువ ఉంటే రీసెంట్ లాస్ట్ 3 వీక్స్ నుంచి వచ్చిన సినిమాస్ అన్నీ కూడా ఫుట్ ఫాల్స్ ఎక్కువ వచ్చాయి. ప్రైసింగ్ అనేది కొంచెం డైనమిక్ మనకి అందుబాటులో ఉన్నదాని వల్ల. సో ఇది కొంచెం గ్రాండ్ స్కేల్ ఫిలిం లాగా ఉంది చూడడానికి, విఎఫ్ఎక్స్ వర్క్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. సో మీరు ప్రైసింగ్ ఎలా చూసుకున్నారు యాజ్ అ ప్రొడ్యూసర్, యాజ్ అ డైరెక్టర్? మీకు ఒక ఐడియాలజీ. ప్రైసింగ్ అనేది పెంచే ప్రసక్తే లేదండి. ప్రైసింగ్ అనేది ఇంకొంచెం తగ్గిస్తే బెటర్ అనేది నేను ఎలా మాట్లాడాలి డిస్ట్రిబ్యూటర్స్ అని ఆలోచిస్తున్నాను. ఉల్కా గుప్తా గారు, ఉల్కాజీ. So coming back after 10 years, how you are feeling? What's interesting in this character? It's MS Raju sir, and it's the role actually. And 10 years ముందు మీరు నన్ను రుద్రమదేవిగా చూసారు, ఆంధ్ర పోరి అని ఫిల్మ్ చూసాను. సో ఒకటే ఐ జస్ట్ వాంట్ టు సే దట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ తెలుగు పీపుల్ హ్యావ్ ఆల్వేస్ ట్రీటెడ్ మీ లైక్ దెర్ ఓన్ డాటర్, అండ్ దట్స్ వాట్ ఐ ఫీల్. దట్ లవ్ నన్ను మళ్ళీ తీసుకొచ్చారు తెలుగు ఫిల్మ్కి, అండ్ థ్యాంక్ యూ ఎంఎస్ రాజు సార్. సో ఇప్పుడు కేరళ స్టోరీ తర్వాత మీకు ఎలాంటి స్క్రిప్ట్స్ వస్తున్నాయి? లైక్ తెలుగు నుంచి ఏమైనా స్క్రిప్ట్స్ ఏమైనా విన్నారా ఈ మధ్య కాలంలో? అవును, యాక్చువల్లీ కేరళ స్టోరీ వాజ్ అ వెరీ బిగ్ మైల్ స్టోన్ ఇన్ మై కెరియర్. ఇన్ఫ్యాక్ట్ అగదా షూట్ చేసినప్పుడు వీ వర్ షూటింగ్, ఒక నైట్ షూట్ అప్పుడు నాకు కాల్ వచ్చింది ఫ్రమ్ ముంబై. రోల్ ఐ గాట్ కాస్టెడ్ ఫర్ దాట్. నేను అనుకోలేదు. ద ఫస్ట్ పర్సన్ ఐ టోల్డ్ ఎంఎస్ రాజు సార్ ఓన్లీ దట్ ఐ గాట్ కాస్టెడ్ ఇందులో, అండ్ everybody was very happy. Everybody was there actually that night. So that is very memorable. I can say Agada has been a very big milestone in my life. Very lucky kuda. And Kerala Story 2 tarvata I understood a lot about cinema. Adi kuda oka very unconventional role I tried, and manchi response vachindi. I really hope you guys love Mahima ki kuda. All the best. And Jovika, సో కమింగ్ ఫ్రమ్ యాక్టింగ్ ఫ్యామిలీ, విజయ్ కుమార్ గారి ఫ్యామిలీ, అండ్ తర్వాత మీ మదర్ కూడా, అండ్ ఏమన్నా మీకు సజెషన్స్ ఇవ్వడం కావచ్చు యాక్టింగ్ గురించి? అండ్ తెలుగులో ఎంఎస్ రాజు గారితో ఇంట్రడ్యూస్ అవుతున్నారు. అమ్మగారు కూడా ఐ థింక్ తెలుగులో సార్ వల్లే ఇంట్రడ్యూస్ అయ్యారు. ఏమైనా నర్వస్నెస్ ఉందా, లేదంటే యాక్టింగ్ గురించి ఏమైనా చెప్పారా వనిత గారు? యాక్టింగ్ గురించి చెప్పలేదు. రాజు గారు ఇస్ లైక్ ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నాకు, అమ్మకు. So I was very honored to work with Raju Garu, and on set also he made me feel so comfortable. Anta freedom istaru oka role scene cheyadaniki. So if I had any doubts, I was so comfortable to ask him how I can do this, and he had such a strong vision that manaki easy ga untundi to portray it, because he is very strong on what he wants. So I'm just very grateful to have worked with him for my first project. All the best. రాజు గారు చెప్పండి. అగదా ట్రైలర్ ఎక్స్ట్రాడనరీగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఒక ట్రైలర్ చూస్తే ఒక సినిమా చూసిన ఫీలింగ్ వస్తే మాత్రం ఆ సినిమాలు 100% సూపర్ డూపర్ హిట్ అవుతాయి. దానికి ఈ ట్రైలరే మేజర్ టెస్ట్ మనీ. చాలా బాగుంది. అండ్ మీ మేకింగ్ వీడియో కూడా చూసాం. హౌ హార్డ్ యూ వర్క్డ్ ఫర్ ద ఫిల్మ్ అన్నది దానిలో బాగా కనిపించింది. అండ్ మీరు కోడి రామకృష్ణ గారితో శత్రువు సినిమా చేసినప్పటి నుంచి కూడా మీరు వెనకాతల బ్యాక్గ్రౌండ్లో స్టోరీ గురించి కానీ లేకపోతే స్క్రీన్ ప్లే గురించి కానీ ఎంత కష్టపడేవారో నాకు పర్సనల్గా తెలుసు. బేసిక్గా విత్ ఎవ్రీ డైరెక్టర్ మీరు ఎవరితో పనిచేసిన. కానీ కోడి రామకృష్ణ గారితో పనిచేసిన వాళ్ళు చాలామంది కోడి రామకృష్ణ గారిని కరెక్ట్గా రిప్లికేట్ చేయలేకపోయారండి. బట్ ఇప్పుడు చూస్తుంటే అసలు కోడి రామకృష్ణ గారు చేశారా ఈ ఫిల్ము అనే ఒక ఫీల్ వచ్చేటట్టుగా ఉంది. ఈజ్ దెర్ ఎనీ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ కోడి రామకృష్ణ గారు, ఆర్ ఇట్ ఈస్ యువర్ ఓన్ పర్సనల్ స్టాంపింగ్?
నాకు కోటి రామకృష్ణ గారు మా గురువు యాక్చువల్గా. ఇట్ వాస్ నాట్ ఎ రిలేషన్షిప్ లైక్ ఆయన ఒక అదే ఇప్పుడు ఆయన ఒక టెక్నీషియన్, నేను ఒక ప్రొడ్యూసర్ లెక్క అనేది లేదు ఎప్పుడు కూడా. అండ్ నేను ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను ఆయన దగ్గర. ఇట్లా ఆయన ఇన్ఫ్లుయెన్స్ అయితే ఈ సినిమా మీద ఉంది. ఉన్నదా? కానీ ఈ సినిమా చేయడంలో, ఎందుకంటే మీరు చాలా ఛాలెంజ్గా తీసుకుని చేస్తున్న సినిమా ఇది. అఫ్ కోర్స్ యూ హ్యావ్ డన్ ఎవ్రీ ఫిల్మ్ విత్ సర్టన్ ఛాలెంజ్ అనుకోండి, బట్ ఈ సినిమాలో మీరు మేజర్ హార్డ్షిప్ ఒక స్టోరీ మేకింగ్లోనా, టేకింగ్లోనా, ఎక్కడ మీరు మేజర్ హార్డ్షిప్ ఫేస్ చేశారు, లేకపోతే వాట్ ఈస్ ది ఛాలెంజింగ్ ఫేజ్ ఫర్ యూ ఫర్ యాజ్ ఫర్ ఎస్ అగదా ఇస్ కన్సర్న్? ఇందులో ఛాలెంజింగ్ ఫేసెస్ చాలా ఉన్నాయండి. ఒకటి స్టోరీ, ఇంకోటి ఆ స్టోరీని మలచగలిగే స్క్రీన్ ప్లే. దట్ వాజ్ వెరీ వెరీ హార్డ్. సో నాకు ఆ డే టైంలో ఉండే వర్క్, నాకున్న డిస్టర్బెన్స్లు, సో వీటిలో నేను ఐ కుడెంట్ వర్క్. సో నేను ఏం చేశానంటే ఎన్టీ రామారావు గారు స్ట్రాటజీ తీసుకున్నాను. ఓకే. సో ఆయన పొద్దునే లెగుస్తారు 3ంటికి. ఓకే. ఆయనలాగా ఒక మన ఈ నాన్ వెజిటేరియన్ చికెన్ తినలేదు కానీ, బట్ ఐ స్టార్టెడ్ రైటింగ్ మై స్క్రిప్ట్స్. సో ఈ స్క్రిప్ట్ పర్టికులర్గా ఫ్రమ్ మార్నింగ్ 3 o'clock, ఆ 3 to 6:30 మధ్యలో రాసింది. ఏదో అంటారండి, అది మన ముహూర్తం, బ్రహ్మముహూర్తకాలం. ఆ బ్రహ్మముహూర్తంలో జరిగిన కథ ఇది. కొన్ని మంత్స్ దిస్ హెస్ హ్యాపెండ్. సో ఎక్కడో నాకు దట్ స్ట్రాంగ్ కన్విక్షన్ ఈ సినిమా మీద రావడానికి కారణం అదేనండి. అండ్ ఐ స్టాప్డ్ ఆల్ మై స్మాల్ హ్యాబిట్స్ లైక్ ఈటింగ్ నాన్ వెజ్ ఆర్ జస్ట్ టేకింగ్ సమ్ ఆల్కహాల్. ఎప్పుడన్నా సరదాగా తీసుకునే ఐఎమ్ జస్ట్ ఓపెన్లీ స్పీకింగ్ బికాజ్ యూఆర్ ఆల్ మై ఫ్యామిలీ. ఆఫ్ కోర్స్ అదంతా దేవి సినిమా అప్పుడు అట్లా స్టాప్ చేసిన వల్ల ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ టు వర్క్, లాట్ ఆఫ్ వర్కింగ్ అవర్స్. ఎస్, దిస్ ఫిలిం నీడెడ్ దట్ ఎనర్జీ and this film needed that working hours for me. So I stopped attending all the parties of my friends, everything, and totally concentrated only on this film. I think hopefully I think ఇది ఎక్కడో నేను చేసిన హార్డ్ వర్క్, అందరూ కలిసి చేసిన హార్డ్ వర్క్, ఇది ఎక్కడో ఫ్రూట్ఫుల్గానే ఇట్స్ గోయింగ్ టు ఎండ్ అనేది నాకు ఎందుకో లోపల నా ఇన్సైడ్ ఇంట్యూషన్ చెప్తుంది అది. ఫెంటాస్టిక్, ఫెంటాస్టిక్. ఓకే బాబు, ఆల్ ది వెరీ బెస్ట్, గుడ్ లక్, గాడ్ బ్లెస్ యూ. రాజు గారు హాయ్. హియర్ ఇక్కడ సార్ సెంటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ టు యూ హియర్ సార్. సో చాలామందికి ఒక డౌట్ సార్ ఏంటంటే, జనాలు థియేటర్కి రావట్లేరు ఎందుకంటే ఒక టీజర్ ట్రైలర్ చూసి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. యాక్చువల్గా టీజర్ ట్రైలర్ జనాలు వస్తారు, ఈ ట్రైలర్ టీజర్ చూసానంటారు. మీ టేక్ ఏంటి సార్? యాక్చువల్గా వై ఆడియన్స్ ఆర్ నాట్ కమింగ్ టు థియేటర్ అంటే దానికి ఆన్సర్ ఏంటి? దేర్ ఆర్ ఫేజెస్ అండి, దేర్ ఆర్ ఫేజెస్ ఆఫ్ కొంచెం ఆ కైండ్ ఆఫ్ మూడ్స్ ఆఫ్ ద టోటల్ ఆడియన్స్. ఆ మూడ్స్ ఏంటంటే ఇప్పుడు లిటిల్ చేంజ్. ఇప్పుడు టోటల్ IPL సీజన్లో అంత సినిమాలకి అంత పెద్దగా వెళ్ళే మూడ్లో లేరు. ఇప్పుడు ఆఫ్టర్ IPL దే వాంటెడ్ టు గో అవుట్. సో మనకి వరుసగా వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ, మన ఇండస్ట్రీ షుడ్ బి హ్యాపీ దట్ వరుసగా పెద్ది, మా ఇంటి బంగారం, ఆ తర్వాత అఖిల్ గారి సినిమా, ఇట్లా దేర్ ఆర్ సో మెనీ ఫిల్మ్స్ విచ్ వర్ రన్నింగ్ వెల్ యాక్చువల్లీ. సో పీపుల్ స్టార్టెడ్ కమింగ్. ఆ ఫ్రైడే ఈవినింగ్స్ రావడం విత్ ఫ్యామిలీస్ రావడం అనేది మళ్ళీ స్టార్ట్ అయిందని నేను అనుకుంటున్నాను. సో కొంచెం ఇట్స్ ఎ ఫేజ్. నౌ వీఆర్ గోయింగ్ ఇన్ ఎ వెరీ పాజిటివ్ ఫేజ్. రాజు గారు, మీరు ప్రొడ్యూసర్గా చాలా సినిమాలు చేశారు. ఆ చేసిన సినిమాల డైరెక్టర్లు డైరెక్టర్గా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఎవ్రీ ప్రొడ్యూసర్ టేక్స్ దట్ కంఫర్ట్ ఫ్రమ్ ద డైరెక్టర్. వాట్ ఈస్ ద కంఫర్ట్ యూ హ్యావ్ గివెన్ టు యువర్ ప్రొడ్యూసర్ అండ్ ఆర్ యూ ద ప్రొడ్యూసర్స్ డైరెక్టర్? నేను అంటే ఓన్లీ హాఫ్ కంఫర్ట్ ఇచ్చానండి, హాఫ్ కొంచెం ఇబ్బంది పెట్టానండి. అంటే బికాస్ ఆఫ్ దే కుడ్ అండర్స్టాండ్ మీ దట్ ద వే ఐ వాస్ గోయింగ్, దట్ లిటిల్ మోర్ వీ నీడ్ సమ్ బడ్జెట్. ఇంకొంచెం బడ్జెట్ ఉంటే ఇట్ విల్ బికమ్ ఏ వెరీ లైక్ ఆల్ లాంగ్వేజ్ ఫిలిం లాగా వెళ్తుందండి. దెన్ ఆఫ్టర్ అవర్ మేమంతా కూడా ఒక అండర్స్టాండింగ్లోనే మేము చేసాం. సో ఇది ఫుల్ కంఫర్ట్ అనేది డెఫినెట్గా రిలీజ్ తర్వాత వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇందాక అడిగిన క్వశ్చన్ కంటిన్యూషన్ క్వశ్చన్ సార్. అంటే ఇప్పుడు థియేటర్కి జనాలు రావట్లేరు అంటున్నారు, అంటే వీకెండ్ సినిమాలు అయిపోతున్నాయి. మీరు చేసిన సినిమాల్లో
శతదినోత్సవ సినిమాలు చూశారు, అర్ధ శతదినోత్సవ సినిమాలు చూశారు. కానీ ఇప్పుడు అన్ని ఒక వారానికే పరిమితమైనవి సినిమాలు బ్లాక్ బస్టర్ అయినా వీకెండ్ వరకే కలెక్షన్స్ ఉంటుంటే తర్వాత థియేటర్లకు జనాలు రావటం లేదు సార్. ఏంటి సార్ అంటే థియేటర్కి జనాలు తీసుకురావటం అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ఒక టఫ్ జాబ్లా ఉందా ఏంటి సార్, ఎలా ఉంది? డెఫినెట్లీ ఇప్పుడు శంకరాభరణం లాంటి సినిమాకి వారం 10 రోజుల తర్వాత వచ్చారు జనం. అప్పటికిప్పటికి ఏం మారలా. ఓకే అండి, అర్థమైంది కదా మీకు చెప్పింది. ఈవెన్ ఒక శంకరాభరణం లాంటి ఒక అవుట్ స్టాండింగ్ ఫిలింని నేను వెళ్ళి ఫస్ట్ డే చూస్తే నేను ఒకటి ఇంకొకరు ఉన్నారు, 2 ఉన్నారు. ఇదే 1 వీక్ 10 డేస్ తర్వాత వెళ్ళి చూస్తే మొత్తం జనాలు కొట్టుకుంటున్నారు మొత్తం. సో బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇవాళ ముందు ఓపెనింగ్ తెచ్చుకోకపోతే సినిమా తీసేస్తున్నారు. అప్పటికిప్పుడు ఉన్న డిఫరెన్స్. సో ఎవరికాళ్ళు స్టేజ్ మీద ఎక్కి తోడలు కొట్టి మంది సూపర్ 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 అని అది ఇట్స్ నాట్ గ్యాస్ అండి. బట్ చెప్పుకోవాల్సిన పరిస్థితి ఇందాక నేను చెప్పాను కదా, నేను నా ఫిలిం గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అంటే దట్ ఈస్ ద భయం అండి. మాకున్న భయం ఏంటంటే అది అందుకునే లోపు తీసేస్తారు, ఇంకో ఫిలిం వచ్చి పడిపోతుంది అనే ఒక భయం తప్ప. సో అందుకంటే ఏం లేదు. జోవిక హాయ్. సో హారర్ జోనర్లో పర్ఫార్మెన్స్కి ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో అలాగే మీ రోల్ ట్రైలర్లో ఒక సీన్ చూసినట్లయితే చర్చ్లో, సో ఆ వేరియేషన్ అనేది చూపించాల్సి వస్తుంది. ఫస్ట్ ఒక కామ్గా మళ్ళీ వెంటనే వేరియేషన్ చూపించాలి. ఫస్ట్ ఫిల్మ్ అయి ఉండి సో ఈ వేరియేషన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి మీ రోల్ వరకు మీరు ఎంత ప్రిపేర్డ్గా ఉన్నారు? అండ్ మీ మదర్తో కూడా స్క్రీన్ షేర్ చేసుకున్నారు ఈ సినిమాతో. సో హౌ యు ఆర్ ఫీలింగ్? I'm very blessed to have gotten such a complex role. Dorkudu, you won't get these kind of roles. It's not everyone writes them, especially for female characters. So na first movie lo ilanti oka role Raju garu nanni he thought of me, and that itself is a great blessing. And Amma also, I acted with Amma as well. So it's just all around a great blessing to have done it. All the very best. రాజు గారు సార్, మీరు చేసిన మూవీస్లో హీరోయిన్స్లో హూ ఇస్ ద బెస్ట్, ఎందుకు సార్? చంపేస్తారు అందరు నన్ను. ఈ రోజుకి చెప్పారు సార్. మళ్ళీ వాళ్ళు మీరు అసలు అలాంటి ప్రశ్నలు అడగండి నన్ను. ఏ సినిమాలు ఆ సినిమాలు ఇప్పుడు ఇట్స్ లైక్ నేను ఇందాక చెప్పింది ఏంటి, దానికి వాళ్ళు కరెక్ట్, దీనికి వెళ్ళి కరెక్ట్, ఈ సినిమాకి వెళ్ళి కరెక్ట్, మళ్ళీ ఇంకో ఫిలింకి ఇంకోళ్ళు కరెక్ట్. అంటే హీరో దగ్గర అన్నారు కదా బెస్ట్ అని చెప్పి ఇచ్చాను మళ్ళీ ఆయనకి ఇచ్చాను. ఇంతవరకు నేను వర్క్ చేసిన ది బెస్ట్ యాక్టర్ అని చెప్పాను కదా. రాజు గారు, మీరు ఇంట్రొడ్యూస్ చేసిన దేవి ఇప్పుడు హీరో అయ్యాడు. సో మళ్ళీ మీరు ఎప్పుడైనా అతనితో హీరోగా కూడా చేసే అవకాశం ఉంటుందా? అది మీరు ఏదైనా స్టోరీ చెప్పండి బాబు. ఇప్పుడు ఇంకా అంటే ఊరికి జస్ట్ జోక్స్ అపార్ట్, నాకు అంటే బాగా క్లోజ్ దేవి అనే అతను, తన ఇన్ అండ్ అవుట్ నాకు మొత్తం వెన్ హీ వాజ్ 14-15 years నుంచి. సో తను వెరీ టూ యంగ్గా ఉన్నప్పటి నుంచి తెలుసు తనకి. సో ఐ వాజ్ రియలీ హ్యాపీ దట్ హీ కాల్డ్ మీ వన్ డే. అంటే హీ కీప్స్ కాలింగ్ మీ వెన్ ఐ హ్యాడ్ ఏ బర్త్డే. తను ఏంటంటే ఆర్కెస్ట్రా అంతా పెట్టుకుని తను ఏదో రికార్డింగ్ ఏదో జరుగుతూ ఉంటుంది. సో తను హాయ్ అంకుల్ హ్యాపీ బర్త్డే అండో దాన్ని ఒక వీడియో కాల్ చేసి ఆ మొత్తం ఆర్కెస్ట్రా అందరినీ హ్యాపీ బర్త్డే ప్లే చేస్తాడు. సో దట్ ఈస్ ద రిలేషన్షిప్ వీ హ్యావ్. అండ్ రీసెంట్గా ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్ నన్ను వాడు ఇంకా గుర్తుపెట్టుకున్నాడు. అండ్ హీ టుక్ మై బ్లెస్సింగ్స్ వెన్ దట్ ఆ సినిమా పూజ రోజుని ఏదైతే తను ఇప్పుడు అంటే యాక్ట్ చేస్తున్నాడు హీరోగా, సో ఆ రోజు నాకు ఫోన్ చేసి మీ బ్లెస్సింగ్ కావాలి అంకుల్, నేను మీ దగ్గరకు వస్తానంటే వద్దొద్దు రావద్దు, నువ్వు షూటింగ్ వెళ్ళిపో అని, నా బ్లెస్సింగ్ ఎప్పుడు ఉంటుంది నీకు అని చెప్పాను. సో అగదా అంటే మూఢనమ్మకం కాదు, చీకటిలోంచి పుట్టుకొచ్చిన శక్తి అంటున్నారు. అది ఏంటది? అంటే మీకు అది కూడా అర్థం కదా? అంటే ఆ పవర్, ఆ శక్తి ఎలాంటిది? అంటే అలా కాదు, ఇప్పుడు సార్ అది ఎలాంటిదని అడిగాను సార్. అలా కాదండి, ఇప్పుడు నేను ఇందులో ఇంగ్లీష్లో డబ్ చేసి చూపించాలా? రాజుగారు సార్ ఇంకోటి, కామాక్షి ఒకటి సార్, కామాక్షి ఇందాక ఎంఎస్ రాజు గారు మాట్లాడుతూ లేడీ అమితాబ్ అని పోల్చారు. లేడీ అమితాబ్ అంటే ఇంతకుముందు మా విజయశాంతి గారు చాలా పోలీస్ క్యారెక్టర్ కానీ, రాములం క్యారెక్టర్ కానీ, ఏ క్యారెక్టర్ అయినా ఆవిడకి ఆ పేరు వచ్చింది. ఇప్పుడు ఎంఎస్ రాజు గారు అనౌన్స్ చేయడం గురించి మీరు ఏం చెప్తారు? రాజుగారు ఉల్కా గారు మీరు ఆన్సర్ చెప్పండి. కామాక్షి గారు ఏముంటుందండి అంటే ఐఎమ్ రియలీ వెరీ ఆక్వర్డ్
విత్ టేకింగ్ కాంప్లిమెంట్స్, బట్ రాజు గారి నుంచి అంత పెద్ద కాంప్లిమెంట్ రావడం అనేది డెఫినెట్లీ మెమరబుల్. సో ఈ క్లిప్ని మంచిగా ఎడిట్ చేసుకొని ఎవ్రీడే నైట్ వింటాను పడుకునే ముందు టు మేనిఫెస్ట్ ఇట్. కామాక్షి గారు, మీరు సబ్జెక్ట్స్ క్యారెక్టర్స్ చూస్ చేసుకోవడంలో డిఫరెంట్ ఉంటుంది. సో ఈ సినిమా అంటే మీరు స్టోరీ డిస్కషన్లో కానీ కంటెంట్లో కానీ ఇన్వాల్వ్ అవుతారని అన్నారు. రాజుగారితో ఈ అగదా సినిమాకి ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యారు? మీ కాంట్రిబ్యూషన్ ఎందుకు కంటెంట్? అది రాజు గారు చెప్పాలండి. ఇందులో తను యాక్చువల్గా ఏంటంటే షీ హ్యాస్ ఎ గుడ్ స్టోరీ సెన్స్. సో ఆ స్టోరీ సెన్స్ అయితే తనకు బాగుంది. ఎక్కడన్నా నాకు ఏదైనా డౌట్ ఉన్నప్పుడు తనని పిలిచి ఏమా కామాక్షి ఇది ఓకే నీకు నచ్చిందా అని మాత్రం అడిగేవాడిని. తను కూడా ఎగ్జాక్ట్గా బాగానే చెప్పేది. అంటే ఏది రైట్ ఏది రాంగ్ అనేది తనకు తెలుసు. రాజుగారు ఒక్క నిమిషం ఉల్కా, కాంగ్రెట్స్ అండి రాజుగారు. అరే ఒక్క నిమిషం ఆగరా నాయన. సార్ ఒక్కసారి ఉల్కాకి మైక్ ఇవ్వరా సార్? రాజు గారు, యా. సో హాయ్ ఉల్కా. యా హాయ్. సో యాక్చువల్లీ కేరళ స్టోరీకి మీకు ఎంత మంచి అప్రిషియేషన్ వచ్చిందో అందరం చూస్తున్నాం. ఇంకొక పక్కన చూస్తే ఇది ఒక ప్రోపగాండా ఫిలిం అని చెప్తూ ఉంటారు కదా. సో దానివల్ల మీ కెరియర్ మీద ఎంత ఇంపాక్ట్ పడిందంటే వాట్ యూ విల్ సే? Not really. I don't think so. I mean, I have the kind of, so honestly, on social media, बहुत तेलुगुलो చెప్తా, you know, different types of responses come. కానీ the you know, more than the negative you know responses, the positive responses have also come. But once again, I'd only like to say, I remember between the shooting schedule of Agada is when Kerala Story was presented to me. And sir, I really want to thank you, sir, once again, that Miru na kosam for my career, Miru, you know, he gave me a month to shoot because it was clashing with Agada's schedule. So once again, I only want to say thank you for that a lot. రాజుగారు ఇటండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి రాజుగారు. థ్యాంక్ యూ. మీరు నిర్మాతగా తీసిన సినిమాలు ఇందాకే చెప్పారు కదా, ఒక దేవిపుత్రుడు కానీ లేదా దేవి కానీ, దాంట్లో ఒక డిఫరెంట్ ఒక వే ఉంటుంది. అప్పట్లోనే మీరు హర్రర్గా చూపించారు. కానీ నేను ట్రైలర్ చూశాను. ట్రైలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ సినిమా తీయడానికి ముందు మీరు కొన్ని గ్రామాలు తిరిగి అక్కడ వాళ్ళ ఆచారాల గురించి, వాళ్ళు అక్కడ ఎట్లా జీవిస్తారు, ఇంకోటి ఏంటంటే ఈ ఇన్సిడెంట్ అనేది ఒక ఊళ్ళో నిజంగా జరిగిందంట, నిజమేనా? ఎస్ అవునండి. ఓకే, అవునండి జరిగింది. అంటే ఇట్స్ నాట్ ద హోల్ స్టోరీ ఐఎమ్ సేయింగ్. ఓకే, ఇట్స్ లైక్ అన్ ఇన్స్పిరేషన్ లాగా నాకు. అంటే కొంచెం దీని అంటగా సో వాట్ యు కాల్ సమ్ గోస్ట్ అంటారు, గాలి అంటారు, గాలి సోకిందంటారు. అది ఉందా లేదా అనేది నేను ఇప్పటికీ నాకు తెలియదండి. నేను చెప్పాను దేర్ వాజ్ వన్ ఇన్సిడెంట్ ఫర్ మీ ఆల్సో. బట్ అక్కడికి వెళ్ళినప్పుడు కూడా నాకు ఆ తెలియని ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. ఓకే, ఒక చిన్న భయం అయితే వచ్చింది నాకు లోపల. ఓకే సార్, ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ప్రెస్ అండ్ మీడియా. అండ్ ఈ రోజు మన అగదా ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి విచ్చేసిన గెస్ట్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అగదా రిలీజింగ్ ఆన్ August 14th. కొన్ని సినిమాలు మనం థియేటర్స్లో మాత్రమే ఎక్స్పీరియన్స్ చేయాలి, అండ్ అలాంటి ఒక సినిమా అగదా. సో ప్లీజ్ డోంట్ మిస్ అగదా ఇన్ థియేటర్స్ ఆన్ August 14th. థ్యాంక్ యూ సో మచ్.